ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ రెండూ తీసుకున్నవాడు హిస్టరీలోనే మిస్టరీగా మారిపోతాడు. రే ఇట్రారా. సార్. ఇదిగో తాళాలు. హాయ్. ఇల్లు జాగ్రత్త. అలాగే. మేము ఊరెళ్ళొస్తాం. అలాగే సార్. చెట్లకు నీళ్లు పెడతానమ్మా. ఇల్లు జాగ్రత్త, సరేనారా? సరే అమ్మా. అనుభవించు రాజా. వెళ్తున్నారా? వెళ్ళండి వెళ్ళండి. మా డాడీ నాకు నా రూమ్లో ఏసీ పెట్టించాడు. అవునా? మా డాడీ చాలా గ్రేట్, నేనేం అడుగుతుంది కొని ఇచ్చేస్తాడు. అవునా? అది అక్కడ చూడు. అది ఫామ్ హౌస్ లో ఏదో జరుగుతుందంతలా మా డాడీ చెప్పాడు. లోపలికి వెళ్దామా? అవునా? ఏముంది లోపల? నాకు కూడా తెలీదు. అవును, మీ డాడీని అడగలేదా? వాళ్ళ డాడీని అడిగితే తంతాడు. మా డాడీని అడిగాను కానీ చిన్నపిల్లలు నీకెందుకు అని కోపడ్డాడు. అవునా? అయితే వెళ్ళిపోదాం, నాకు భయం వేస్తుంది. ఎప్పుడు చూసినా భయం భయం అంటావు. ప్లీజ్ రా, వెళ్ళిపోదాము. నువ్వు ఆగు వర్ష, లోపలేముందో చూద్దాం. వద్దురా. లోపలికి వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. పెద్దోళ్ళు ఇంతగా ఎంజాయ్ చేసేది ఏముందో లోపల. రే మెల్తారంట్రా, వాచ్మెన్ రండి. సరేరా. పద. అలాగేరా.
జరిగిందిరా? జాగ్రత్తగా చూడండి. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే సార్ క్రైమ్ స్పాట్ ఇదేనా? ఎస్ సార్. వాచ్మెన్, వాచ్మెన్. సార్. ఏయ్ నువ్వేనా? అవును సార్. స్టేషన్కి ఇన్ఫార్మ్ చేద్దామా సార్? వద్దు, హై ప్రొఫైల్ కేస్. కమిషనర్ ఆర్డర్, సైలెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మరి నాకెందుకు చెప్పారు సార్? నిజాయితీగా పనిచేసినప్పుడు నీలాంటి ఉండాలయా. థ్యాంక్ యూ సార్. రేయ్ డెడ్ బాడీ ఎక్కడ్రా? అక్కడ పైన ఉంది సార్. పదా. అలాగేనండి. ఫోన్ చేసింది నువ్వేనా? నేను చేయలేదు సార్. ఏమైంది? నాకు తెలియదు సార్. నేను కాదు సార్. భయపడకు, సార్ చాలా మంచోడు. ఆ తాగుబో సచ్చినోడు పీకల దాకా తాగి తొంగున్నాడు సార్. నేను ఎక్కడ తాగానే పీకల దాకా? అప్పుడే సార్. డ్రామాలు చేస్తారు ఇద్దరు కలిసి. ఏయ్ వీళ్ళిద్దరు స్టేషన్ తీసుకెళ్ళు. ఏ నువ్వు కాసేపు నోర్మై. అలాగే సార్. నువ్వు చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు సార్. ఇదేదో సప్పుడు జరిగితే వచ్చి చూస్తే రక్తంలో పడున్నాడు సార్. ఎవరు చంపారు? ఎవరు చంపారో తెలియదు సార్. కట్ట మైసమ్మ మీదొట్టు సార్. సిగరెట్ రే. నిజం చెప్పండి. మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్ళి ఎలా నిజం చెప్పాలో నాకు బాగా తెలుసు. చెప్పండి. సత్య ప్రమాణం సార్. ఎలా జరిగిందో ఎవరు చేసారో మేము చూడలేదు సార్. నువ్వేం చేస్తుంటావు ఇక్కడ వంట మనిషి రేయ్, సార్. నిన్ను అడిగానా? ఉహు. ఏమన్నా చూశారా? అసలు ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. నువ్వా? మళ్ళీ ఈ మ్యాటర్ బయటికి లీక్ అవ్వలేదు కదా? అంటే సార్, ఏదైనా క్లూ దొరుకుతుందని వాళ్ళ నాన్నకు కూడా చెప్పాను సార్. నాకు తెలిసి ఈ పాటికి అతను కూడా వస్తూ ఉంటాడు సార్. బాబాయ్ ఫామ్ హౌస్ అదే. రాకేష్ వాళ్ళ నాన్న నువ్వేనా? వాడు ఎలాంటోడు? మన గొడవలు శత్రువులు ఎవరన్నా ఉన్నారా? బాగా ఆలోచించు.
వాడింట్లో ఎలా ఉంటాడు? కాకి పిల్ల కాకి ముద్దు సార్. హ! వాడు కాకి కాదు, గద్ద. ఏదో తప్పు చేశాడు, కుక్క సావు చచ్చాడు. సార్ తప్పులు అందరూ చేస్తారు సార్. నేను చేస్తాను, వాడు చేస్తాడు, మీరు కూడా చేస్తారు, మీరు కూడా చేస్తారు సార్. వాడు ఏమి అరకండి సార్, పాపం చచ్చిపోయాడు. నీకెవరి మీద అనుమానం ఉందా? ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడొస్తా సార్. సరే వెళ్ళు. పుట్టుకుతోనే అమ్మకు దూరం అయ్యాడు. నీతో ప్రేమలో ఉన్నాడని తెలిసి పోలే, అమ్మ ప్రేమకు దూరం అయినా అమ్మ లాంటి నీ ప్రేమకు దగ్గరేయడం తెలిసి ఆనందించే లోపలేదు. ఏడవకండి అంకుల్ ప్లీజ్. నిజంగా రాకేష్ చాలా మంచోడు అంకుల్. మీ ముందు మీతో ప్రేమగా లేడేమో కానీ నాతో ఎప్పుడు మీ గురించే చెప్పేవాడు అంకుల్. నాకు తెలుసమ్మా, చిన్నప్పుడు ఆ కాళ్ళతో గుండెల మీద తన్నినా నొప్పి అనిపించలేదు. ఇప్పుడు వాడు లేడని తెలిసాక గుండె కొట్టుకోవాలంటే కూడా తట్టుకోలేకపోతాను. ఎలా జరిగిందమ్మా? బర్త్డే పార్టీ కోసం వచ్చాం అంకుల్, కానీ లేచి చూసేసరికి మారిపోతాను నాన్న అన్నాడు, కానీ ఇలా మారిపోతాడు అనుకోలేదు. పెద్దయినా సార్ రమ్మంటున్నారు. అయిందా డిస్కషన్? పిల్లల్ని బాగా పెంచితే ఇలా అయ్యేది కాదు. సార్, చిన్నప్పుడు తల్లిదండ్రులకు భయపడ్డాం, ఇప్పుడు పిల్లలు కూడా భయపడుతున్నాం. పెంపకం మా చేతుల్లో ఉంది సార్. మల్లిక్, సార్. ఇన్వెస్టిగేషన్ అయ్యాక బాడీని హాస్పిటల్కి పంపించు. ఓకే సార్. నిన్నటి దాకా రాకేష్, ఇవాళ బాడీ డెడ్ బాడీ. టైం వెళ్ళు. అలాగే సార్. పెద్దయినా మంచినీళ్ళు తీసుకోండి. కొడుకు పుట్టాడని సంతోషించే లోపలే భార్య చనిపోయిందని బాధపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలాగా వీడు పుట్టి ఏడిపించాడు, పోయి ఏడిపిస్తున్నాడే ఉన్నాడు. ఇంటికి వెళ్దాం దా బాబాయ్, ఇంటికి వెళ్దాం దా. మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొస్తున్నాడు సార్. కొడుకు పోయి మీరు, తండ్రి పోయి నేను. ఏమిటో అదే విధి. బతుకున్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు, పోయిన తర్వాత మనం పడుతున్న బాధ వాళ్ళకి అర్థం కాదు. ఆదిత్య హృదయం పుణ్యం. ఏమండి యేసురయ్య గారు, ఏమిటో నమస్కారాలు ఎక్కువ పెడుతున్నట్టున్నారు. ఏం లేదండి, మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది కదా, అందుకనమాట. అదేంటండి ఎప్పుడు గాలి తిరుగుతూ ఉంటాడు మీ వాడు? ఎప్పుడయ్యా ఎప్పుడు అది మా వాడికి అమెరికాలో బ్రహ్మాండమైన పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వచ్చింది. పోస్ట్ మ్యానా? పోస్ట్ మ్యాన్ అంటే ఏమిటి? ఇండియాలో లాగా సైకిల్ మీద టింగ్ టింగ్ అనుకుంటూ వేయడం కాదు, మరి కార్లు వేలేస్తాడు అందరికి. $10,000 అంటున్నారు. నాకు లెక్కలు సరిగ్గా తెలియవు. ఓకే అండి, సరే అండి. మీ ఫ్రెండా? అవునండి, తెలుస్తుంది. నా ఫ్రెండే. వెళ్ళొస్తాంలేండి. అరే పోదాం పదరా. ఈడు కొడుకు నా కొడుకు కన్నా బేవర్సు, ఈడు నా కొడుకు గురించి ఎంక్వైరీ. ఏంటి నానోయ్, నా గురించి గొప్పలు చెప్తున్నావు? రే కొడుకు ఎదవైనా ఊళ్ళో వాళ్ళకి గొప్పగానే చెప్పాలి, నా కర్మ. చూడు నాన్న, ఏదో ఒక రోజు నా పేరు చెప్పుకొని బతకాల్సి వస్తుంది. అలా అయితే ఆ రోజు అడుక్కు తింటాను. పోనీ నువ్వు అడుక్కో. అలా అంతేలే. నిజంగానా? నాన్న నాన్న అది నాన్న అది ఏమిట్రా మెలికలు తిరిగిపోతున్నావు? నాన్న కొత్త వ్యాధా లేక కొవ్వా? లవ్ గీత. నమస్తే అంకుల్. నీ గీత మార్చడానికి వచ్చిందా? నువ్వు ముందురా అమ్మా,
నువ్వు అటు తిరగరా. వీడిని ప్రేమించావుంటా మా బేవర్స్ కదవా. నా మాట విని ఇంకోని చూసుకో, లేకపోతే జీవితం నాశనం అయిపోతుంది. నానోయ్ ఏంటో మీ కోడలతో సీక్రెట్ సీక్రెట్ గా చెప్తున్నానా? లేదు గట్టిగానే చెప్తాను విను. వీడిని ప్రేమించావుట మా బేవర్స్ గాడు. నా మాట విని ఇంకోని చూసుకో, లేకపోతే జీవితం నాశనం అయిపోతుంది. కేవలం ప్రేమేనా పెళ్లి కూడానా? మీరు ఒప్పుకుంటేనే పెళ్ళి. బ్లెస్ మీ బ్లెస్ అంకుల్. మీ డాడీ. ఆల్ ది బెస్ట్. చెప్పానుగా గీత మా డాడీ ఎంత మంచాడని. ఏంటి ఎరా రాకేష్? నానా 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 ఏంట్రా ఏమైంది? ఏం లేదు నానా. ఏదో అయింది. ఏం లేదు నానా. ఏదో అయిందిరా. నానా నానా కాదు. యాదవా, నేను వంట చేస్తే స్మెల్ పడదంటావు, సిగరెట్ కలిసా చెప్పు తీసుకొడతాను యాదవా. నానా నేను ఒకటి చెప్తా వినండి. ఏంటది? బాయి నీళ్ళు, ఎండా వాన, ఆ, మంచి చెడు. నీలో మంచి ఏం చచ్చింది? మంచి నాలో కాదు మీలో, చెడు నాలో. మీ కొడుకుని కదా. ఓహో, జ్ఞానోదయం ఏందిరా? నేను బాధ సిగరెట్ వదిలే నానా 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 నానో. నీకు పుట్టుక లేదు, చావు లేదు, కానీ మమ్మల్ని మాత్రం పుట్టిస్తుంటావు, చంపేస్తుంటావు. ఒక్కసారి పుడితే ఆ చావు బాధ ఏమిటో తెలుస్తుంది. ఒక్కసారి పుట్రా, ఒక్కసారి పుట్రా, ఒక్కసారి పుట్రా, ఒక్కసారి పుట్రా. సార్ సార్ ఓకే సార్. మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయి. ఓకే సార్. హలో సార్, మీ దగ్గరికి వస్తున్నా సార్, ఉంటా. నీ పేరు? వేద. పూర్తి పేరు చెప్పు. వేద్విక గీత. ఆ డెడ్ బాడీ పేరు? రాకేష్. రాకేష్ ఏమవుతాడు నీకు? హీ ఈజ్ మై ఫ్రెండ్ సార్. ఫ్రెండ్తో ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నావు? యాక్చువల్లీ హీ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్ సార్. నిజం చెప్పు, ఎవరు చంపారు? నాకు తెలియదు సార్. నైట్ లేచి చూసేసరికి పక్కన లేడు. హాల్లోకి వచ్చి చూస్తే ఇలా ఫుల్ బ్లడ్లో. సరే నువ్వు వెళ్ళు. యాదయ్య వస్తున్నా సార్. నువ్వు చెప్పు. నా పేరు యాదయ్య సార్. ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నాను సార్. ఇంతకు మించి నాకేం తెలియదు సార్. వెళ్ళు. సరే సార్. వరం చెప్పమ్మా. సార్ నా పేరు వరం సార్. నేను ఈ ఇంట్లో వంట చేస్తాను సార్. అంతమించి నాకేం తెలియదు సార్. సరే నువ్వు వెళ్ళు. వాచ్మెన్, వాచ్మెన్ సార్. పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరిని రానివ్వద్దు. అలాగే సార్. మా సిఐ అసలే చాలా స్ట్రిక్ట్. ఓకే సార్. వెళ్ళు. సరే సార్. రే బుజ్జి. మేడం, క్రైమ్ స్పాట్ ఇదేరా? ఇలాంటివన్నీ మీకు ఎలా తెలిసిపోతాయి మేడం? నా పేరేంట్రా? క్రైమ్ జర్నలిస్ట్ శ్వేత. క్రైమ్ ఎక్కడుంటే శ్వేత అక్కడుంటది. పంచు. మేడం, ఏంట్రా? మనకి ఇక్కడ ఎంట్రీ లేదు. అయితే ఓకే. వీడెక్కడా? ఏంటి మేడం, ఈ గోడలు కూడా ఎక్కడ నేర్చుకున్నారు? నా పేరెంట్స్ బలవంతంగా నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే అప్పుడు దూకే మొదటిసారి. ఓ, మీరు పెళ్లి చేసుకోరా? నేను క్రైమ్ జర్నలిస్ట్. చూస్తూ చూస్తూ అంత పెద్ద క్రైమ్ నేను చేయలేను. పెళ్ళంటే అంత పెద్ద క్రైమా? వాళ్ళని అడుగు. ఏ ఆగాగు.
ఇక్కడ పోలీస్ జీప్ ఉందంటే ఈ ఏరియా సిఐ భాష కదా? మేడం, ఇందాక నేను గేట్ దగ్గర చూసినప్పుడు వాళ్ళ కానిస్టేబుల్ కనిపించాడు. ఓ షిట్! ఇప్పుడు వాడు మన ఇద్దరిని ఇక్కడ చూసాడంటే మన పని అయినట్టే. ఓహో, ఏం చేయాలి? సరే పద. ఓకే మేడం. మేడం, అసలు ఎవరు లేరేంటి? ఏ ఆగు. ఓకే మేడం, ఓకే. వెళ్ళి చూడు. ఓకే మేడం, మీరు ఇక్కడే ఉండండి. మేడం, ఇక్కడ ఎవ్వరు లేరు. ఓకే మేడం, పైకి వెళ్ళండి. మేడం, పొద్దున అసలు నేను టిఫిన్ చేయలే, మీరేమో నన్ను తిప్పిస్తున్నారు, ఆకలిస్తున్నారు. నోరు మూయిరా. రా. కెమెరా. ఓకే మేడం. నా వెపన్ నా కెమెరా మేడం. పాచి నువ్వు నీ ఓవర్ యాక్షన్ ఆపరా. అరే మేడం, మీకు పెళ్లి చేస్తే ఈ నస నాకు ఉండదు మేడం. అసలు పెళ్ళంటేనే పెద్ద క్రైమ్ రా బుజ్జి. మీరేంటి మేడం ఇంత తేడాగా ఉన్నారు? సర్లే కానీ షూట్ చేయరా. ఏయ్, ఎవరు నువ్వు? సార్, నేను జర్నలిస్ట్ శ్వేత, తను కెమెరామెన్ బుజ్జి. పర్మిషన్ ఉందా? పర్మిషన్తోనే వచ్చాం సార్. ఇది ఆ పర్మిషన్ లెటర్ ఇచ్చి పడేయండి. సర్లే రండి. థ్యాంక్ యూ సార్. రే రారా. మా సారు లోపలికి ఎవరిని రానివద్దన్నారు. నేను ఎవరో తెలీదా? చెప్పరా. సార్ ఎవరో తెలియదా? తెలీదు. తెలియదా? రేయ్, ఈ ఏరియాలోని మోస్ట్ ఫేమస్ డిటెక్టివ్ మిస్టర్ రాఘవ్ గారు. అయితే అయితేనా? ఇంగ్లీష్ పేపర్ చదవలేదా? చదవలేదా? పేపర్లో ఏమొచ్చిందో తెలుసా? మన పక్కింట్లో మటన్లో బొక్క మిస్ అయితే తీసుకొచ్చింది ఎవరు అనుకున్నావు? మిస్టర్ రాఘవ్ గారు. ఎస్ఐ గారి ఇంట్లో కుక్క మిస్ అయితే ఎవరు తీసుకొచ్చారు అనుకున్నావు? మిస్టర్ రాఘవ్ గారు. మా సారు లోపలికి ఎలా వచ్చారంటే నన్ను బెదిరించి వచ్చారని చెప్తా. ఏరా, బెదిరించి వచ్చారని చెప్తావా? ఇంకోసారి ఇలా మాట్లాడనుకో ఇవి కూడా లేకుండా చేస్తా. అర్థమైందా? చిల్లు బ్రో. బాస్. బాస్ నువ్వా నేనా? మీరే బాస్. సారీ. నేనే నంబర్ 1. బాస్. బాస్ నువ్వా నేనా? మీరే బాస్. గో బ్యాక్. ఓ సారీ బాస్. రేయ్, గో బ్యాక్ అన్నారు కదా. రేయ్, జస్ట్ ఫాలో మీ. ఓకే బాస్, వస్తున్నా బాస్. నీ అవ్వ తగ్గేదే లేదు. పైనుందా ఈ చుట్టూ? బాస్ బాస్, మెట్ల కలగబోతున్నాను, కాస్త చెయ్యివ్వండి. అమ్మయ్యా, మెట్లు అనుకున్నాను, మెట్టుతో కొట్టాల బాస్. డ్రాయరు కొత్తదా? మనకు పనికొస్తుంది. సారీ బాస్, సారీ బాస్. ఏంట్రా చంపేస్తున్నట్టున్నావు? నన్ను క్షమించండి. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే ఈ కేసు ఖచ్చితంగా గెలిచేటట్టున్నారు బాస్. ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వండి. నిన్న రాత్రి కల్లో మీరు కేసు గెలిచినట్టు వచ్చింది. మీకు సన్మానాలు, రవీంద్ర భారతిలో పూలదండలు, శాల్వాలు. అంతెందుకు బాస్, హాలీవుడ్ మూవీస్ లో మీరు జేమ్స్ బాండ్ లాగా జీరో 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 జీరో. నాకు జీరో తప్ప ఇంకేది రాదు బాస్. హీరో హీరో హీరో. సర్లే, లోపలికి వెళ్దాంపా. నువ్వేంటి ఇక్కడ? నమస్తే మలిక్ బాయ్. ఎన్నిసార్లు హెల్ప్ చేశాను మలిక్ బాయ్ నీకు? ఇది కుక్కలు పిల్లలు తప్పిపోయిన కేసు కాదురా, మర్డర్ కేసు. మన ఏరియాలో ఫస్ట్ టైం మర్డర్ జరిగింది. నేను సాల్వ్ చేస్తాను, నా రిజ్యూమ్ లో పెట్టుకుంటాను మలిక్ బాయ్. మా సిఐ అసలే తిక్కలోడు, నిన్ను గాని ఇక్కడ చూశాడనుకో. నేను మేనేజ్ చేస్తానుగా మలిక్ బాయ్, డోంట్ వరీ. సర్లే గాని ఓవర్ యాక్షన్ చేయకు, ఆయన కంటపడకు.
హలో ఈయన ఎవరు అనుకుంటున్నావు? ఈ ఏరియాలోనే పెద్ద డిటెక్టివ్ మిస్టర్ రాఘవ్ గారు. ఏమంటా బాస్? సర్లే సర్లే. పని చూడు. రేయ్ బాస్ రాసుకో. రేయ్ ఈ రాసుకోవటం కాదురా, నీకు ఎలా చెప్పాలరా? నోట్ చేసుకో. మీ ఏజా బాస్? ఇంకొకసారి ఏజ్ గురించి మాట్లాడామనుకో నీకుంటుంది. సారీ బాస్. బాస్ చిన్న డౌట్. ఏంటి? మీరు పుట్టింది 1947? మళ్ళా ఏజ్ గురించే మాట్లాడుతున్నావు? అది కాదు బాస్, స్వాతంత్రము మీరు ఒకసారి పుట్టారేమో చిన్న డౌట్ వచ్చింది. నోట్ చేసుకో. చెప్పింది నోట్ చేసుకో. మీరు చెప్తేనే బాస్ నేను నోట్ చేసుకున్నది. మీరు చెప్పకుండా నేను నోట్ చేసుకుంటాను. ఇప్పుడు చెప్తా, నోట్ చేసుకో. చెప్పండి బాస్, ఏం నోట్ ఈ చేసుకోవాలి? మర్డరు రాత్రి జరిగినట్టుందిరా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది బాస్? 8 AM. మరి రాత్రి జరుగుతున్నా కదా, మన పొద్దున వచ్చింది. బాస్ చెప్పు. అది ఆడా మగా? నీకేమన్నా తేడా కనిపిస్తుందా? లైట్గా. నువ్వు ఆడ దొరికావురా స్వామి. చూడు, ఈ ఇన్వెస్టిగేషన్ ఎలాగైనా నేనే క్రాక్ చేయాలి. సారీ బాస్, జస్ట్ ఫర్ ఇన్వెస్టిగేషన్, జస్ట్ ఫర్ ఇన్వెస్టిగేషన్. రే ఆ సైకో వస్తున్నాడు, మీరు పోయి ఆ పక్క రూమ్ లో ఉండండి కాసేపు. సార్ నాకు బాగా తెలుసు, ఏమైనా హెల్ప్ కావాలేమో కనుక్కుంటాను. అరే బాబు పోయి ఆ పక్క రూమ్ లో ఉండండి మీరు. అరవకండి సార్, మనం బయట చూసుకుందాం పదని. రే 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 అటు కాదురా బాబు, ఇటు పోనీ. వెళ్ళండి. జాగ్రత్త, బాడీ ఉంది జాగ్రత్త. చూసి. బాడీ ఉంది జాగ్రత్త. బాడీ ఉంది జాగ్రత్త. రే నువ్వు వరా. ఏయ్ శ్వేత, నువ్విక్కడ? బాస్ బాస్ మీరు 1947, ఇక 19. ఏయ్ మళ్ళా ఏజ్ గురించి చెప్పావు? కర్మ. అసలు ఎవడా నువ్వు? నేను డిటెక్టివ్ రాఘవ. అది కాదండి, ఈ ఏరియాలో ఉన్న పెద్ద ఫేమస్ డిటెక్టివ్ మిస్టర్ రాఘవ్ గారు. అరే తొందరగా వెళ్ళండి రా. రండి బాస్, నడవండి. మన వెనక పడ్డాడు. పదండి బాస్. హాయ్, ఐఎమ్ జూనియర్ డిటెక్టివ్ పవన్. రే నీకు సపరేట్ చెప్పాలా? వెళ్ళు. ఐ మీట్ యు లేటర్. బాస్ చూడు మేడం. ఏంటో బాస్, మనం ఇంత ఫేమస్ డిటెక్టివ్లమై ఉండి దొంగల్లా మనం దాచుకోవడం ఏంటి? ఆ సిఐ గాడికి మనకి పడదరా. సిఏ గారికి మీకు పడదా? ఎందుకు బాస్, ఏమైంది? కొద్ది రోజుల క్రితం వాడికి బ్యాండ్ బాజా బజాయించిన. అవునా? నాకు ఈ విషయం తెలియలేదే. నీకు ఒక విషయం తెలుసా? ఏంటి బాస్ అది? వాడు నడిచేటప్పుడు కుంటుకుంటా వస్తాడు, గమనించావా? ఇలా ఇలా మన దెబ్బే అది. అవునా బాస్? అబ్బా, మీరు సూపర్ బాస్. మన వీడియో యూట్యూబ్ లో వైరల్ అయిందిరా. ఇదిగో ఇది చూడరా. ఫైటు ఓర్ని బాస్. రే డిటెక్టర్ రాఘవ అంట నువ్వు. ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? అది అది ఎవరు పంపించారా? చెప్పండి. అది చెప్పు. అది చెప్పరా కొడక. సిఐ భాష గారు పంపించారు సార్. ఆ భాష గారు పంపించాడు రా. చంపేస్తాడు. భాష చెప్తారా నీ సంగతి? భాష రారా. భాష రారా.
రండ్రా రండి. అటాక్. రండ్రా. ఏయ్, వెళ్ళండ్రా. రారా, రా. రే గందేరా. వద్దులే, వెళ్ళిపోతున్నా. రేయ్ బండి. సూపర్ బాస్. బాస్ ఇన్ని రోజులు ఈ విషయం నాకు తెలియదు బాస్. మీరు మామూలు వాళ్ళు గారు బాస్. ఇన్ని రోజులు మీరు నా దృష్టిలో 0 0 0 అనుకునేవాడిని బాస్. కానీ ఈ రోజు నుంచి నా దృష్టిలో మీరు హీరో 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 బాస్. బాస్ ఒక్క నిమిషం ఆగండి. వాడు వచ్చేలాగా చూస్తా. వెళ్ళి చూడు. బాస్ పని మనిషి నాకు కత్తిలా ఉంది. మీరు బయటికి ఎందుకు వచ్చారా? సిఐ గారు పోయారు కదా, పరిశాన్ ఎందుకురా బాయ్? ఏంటి సీఏ గారు పోయారా? అంటే ఇంకో మాట జరిగిపోయిందా? ఓ మై గాడ్. ఒక కేసే సాల్వ్ కాలేదంటే రెండో కేసు ఎప్పుడవుతుంది బాస్? రేయ్, సిఐ పోయింది బయటికి రా, పైకి కాదు. పైకా? ఇన్వెస్టిగేషన్ లో కన్ఫ్యూజన్ బాస్. రేయ్, ఇంకొన్ని ఫోటోలు తీయాలా? సెల్ఫీ ప్లీజ్. సెల్ఫీ. రేయ్, ఇలా రా. సెల్ఫీలు కాదు తీమనింది, బాడీ ఫోటోస్. బాడీ ఫోటోలా బాస్? ఇది నా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి తీపి గుర్తులుగా ఫోటో తీస్తున్నా బాస్. నువ్వేడ దొరికావురా స్వామి? నువ్వు ఇలాగే చేసావనుకో, ఇదే నీ లాస్ట్ ఇన్వెస్టిగేషన్. సారీ బాస్. ఇస్తూనే ఉన్నా కదా మేడం. అదే బండిలో ఉన్నాను. ఏదో 2000 కోసం మిమ్మల్ని ఇక్కడ ఉన్నిచ్చా. ఈ విషయం మా సీఏ గారికి తెలిసిందనుకో, ఇదిగో తీసుకో. నో ప్రాబ్లం, ఉంచుకో బ్రదర్. ఈ కేసు అతి త్వరలో సాల్వ్ చేసి నీకు ఎస్ఐగా ప్రమోషన్ ఇప్పిస్తా. గుర్తుంచుకో, నా పేరు డిటెక్టివ్ రాఘవ్. గుర్తుంచుకో, నా పేరు జూనియర్ డిటెక్టివ్ పవన్. 1 సెకండ్. సర్దార్ ఉంది, గబ్బర్ ఎక్కడ? వెళ్ళి పంచోడ్రా. అక్కడ కాదు, గందించు. గన్ ఎక్కడదురా నీకు? ఎవడో పోలీసు వాడు మర్చిపోయాడు. పోలీసు వాళ్ళదా? అది క్రైమ్ రా. అది బొక్కలో దోస్తారు నిన్ను. ఇలాంటి క్రైమ్లు ఎన్నో చేసి జేబులు కొట్టి జైలుకి వచ్చినాను సార్. సార్ ఎనీహో, ఇది క్లూస్ కోసం మీకోసం తీసుకొచ్చాను సార్. తీసుకోండి సార్, వెతకండి సార్. కర్మ, వెళ్ళి పని చూసుకో. బాస్ బాస్ బాస్, నాకు డౌట్ ఉంది బాస్. అది వాడు ఇక్కడ ఏమైనా దాపెట్టాడా అని చూస్తున్నా బాస్. లేదే, ఈ కుర్చీని మడత పెట్టి కొట్టాడా ఏంటి డౌట్ వస్తుంది బాస్. ఇది
తల అలా పగిలిందంటే ఖచ్చితంగా ఈ కూర్చుని మడత పెట్టే కొట్టి ఉండొచ్చు బాస్. రేయ్, పోరా, పని చూసుకో పోరా. బాస్ నాకెందుకు ఆ చెట్టులో క్లూస్ ఉన్నాయని డౌట్ ఉంది బాస్. ఎందుకురా తల్ల తింటావు? చూడలేదు బాస్. వెళ్ళి ఒక్క పని నిమిషం. చూసుకోపోరా. గ్లాసెస్ బాగున్నాయి, ఒక్కసారి నేను పెట్టుకుంటా బాస్. ఎలా ఉన్నాను బాస్? రేయ్, పని చూసుకోరా. బాస్ నువ్వా నేనారా? మీరే బాస్. అద్దాలు తీసుకోండి. పో, పని చూసుకోపో. నమస్తే బాస్. వెళ్ళు. ఏం బాస్ రా బాబు, నన్ను చేయనియాడు ఇతను చేయడు. కొత్త డ్రైవరు బాస్, కొత్త డ్రైవర్ కావాలా మీకు? ఏంట్రా అది? సారీ బాస్, వెళ్ళి పని ఈయన చూసుకో. వేసుకోడు, నన్ను వేసుకొనియాడు. బాస్ ఏదో చూస్తున్నాడే. రేయ్, బాస్ ఐఎమ్ ఆన్ డ్యూటీ బాస్. డ్యూటీ 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 బాస్. అటు చూడండి, ఇటు చూడండి, ఎవరు లేరు బాస్. వచ్చిన పని చూడరా. ఓకే బాస్, సరే. సారీ 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 బాస్, సారీ బాస్. నా ఫోటో బాగా వచ్చింది. ఏ మల్లిక్, బాస్ మీరు కొట్టిన సార్. ఎవర్రా వీళ్ళంతా? అడ్రస్ స్పాట్ని మంజా మార్కెట్ తయారు చేసినావు? సార్ నాకు తెలియకుండా వచ్చారు సార్. జర్నలిస్ట్ శ్వేత కెమెరాని బుజ్జి ఎట్లా లోపలికి వచ్చిండ్రు? క్రైమ్ రిపోర్ట్ తయారు చేస్తుంది. గోడదుకు లోపలికి వచ్చింది ఏంటి? ఏంటి ఈ గోడలు దూకి ఏదేదో ఒలింపిక్స్ లో చేసుంటే ఇండియాకి గోల్డ్ మెడల్ అయినా వచ్చుండేది. ఈ డిటెక్టివ్ గారు ఎట్లా లోపలికి వచ్చిండు? తెలియదు సార్. 2000 రూపాయలు ఇచ్చాం కదా. ఏయ్, పోలీసు వాళ్ళు ఏమి మీరు అబద్ధాలు ఆడతారండి సార్. ఎలా వచ్చారా మీరు లోపలికి? ఎవరు రానిచ్చారు మిమ్మల్ని? చూసారా బాస్, పైసలు తీసుకుని యాక్టింగ్ చేస్తున్నాడు. మీరేం వరిగా, నేను చూసుకుంటా. ఇప్పుడు చూడు. రేయ్, ఏంద్రా ఈ లొల్లి? ఒక్కొక్కటి సంగతి చెప్తా. ఫస్ట్ ఈ మర్డర్ మ్యాటర్ క్లియర్ కానీ. స్టేట్మెంట్ రెడీ అయిందా? చేశాను సార్. తీసుకురాపో, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏంటి సార్? చక్కగా స్టేషన్కి వెళ్ళి పెట్టుకోకుండా. ఏయ్, నువ్వేంద్రా చెప్పేది? ఏం చేయాలో ఎట్లా చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే సార్. మర్డర్ స్పాట్లో ఇన్వెస్టిగేట్ చేస్తే దాని మజా వేరుంటుంది. సార్ మీరు జీనియస్ సార్. ఈడు జీనియస్ ఏంటి బాస్ మీ ముందు? వాడికంత సీన్ లేదు. బచ్చాగాడు. మంచి నీళ్ళు తీరా, సూపర్ రావాలి. ఫ్యాన్స్ అన్నా. సాయన్న ఎవరు మీరేసే కాట్రే? సాయన పోరగాలు దావత్ అడుగుతున్నారే. సాయన సాగర్ కాంప్లెక్స్ కి వెళ్దామా? కింద మీద ఊపు, కింద మీద ఊపు. నా గన్న ఎక్కడ పెట్టాను? ఈ మధ్యన ఈ పేరు బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. తప్పుచు. ఎంతైనా మీ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది గురుజీ. ఇక్కడే ఈ స్టెట్. ఓం శుక్లాహం వరదరం విష్ణం చతుర్ణం చతుర్భుజం ప్రజన. కాదు గురుజీ, డెడ్ బాడీ కోసం. అది అలాగే గురుజీ. సార్ ఎవరు మీరు? మీకేం ఐ వాంట్ డెడ్ బాడీ. Yes, inside dead body. ఏం కావాలి మీకు? ఎక్కువ మాట్లాడు. ఎవరో డెడ్ బాడీ అనుకుని లోపలికి వస్తున్నారు సార్. గురుజీ అటువైపు అనుకుంటా. ఎవరు నువ్వు? పర్మిషన్ లేకుండా డైరెక్ట్ లోపలికి వస్తున్నావు. ఈ విషయం మా సిఐ గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? గురుజీ లాభం లేదు, మీరు చూపించాల్సింది. రీడ్ దిస్. ఫోరెన్సిక్. ఈ ఏరియాలో నిన్ను ఎప్పుడు చూడలేదే. సారు కొన్ని సెలెక్టివ్ కేసులను మాత్రమే డీల్ చేస్తారు. ఆయన సంగతి సరే, మరి నీ సంగతి ఏంటి? నేను పిండ ప్రదానాలు చేసే పండిట్ని. ఐ మీన్ సార్ డీల్ చేసే ప్రతి కేసుకి అంత్యక్రియల దగ్గర నుంచి సంవత్సరకాల వరకు అన్ని ప్యాకేజీలలో సరసమైన ధరలకు కమిషన్ తీసుకుని. ఇంతకు బాడీ ఎక్కడ? పైనుంది సార్. ఓకే సార్, రండి. ఫ్రెష్గా ఇప్పుడే చచ్చిపోయిన బాడీ స్మెల్ పీలుస్తుంటే ఎంత బాగుందో సార్. ఇతను ఫారెన్సిక్ ఆఫీసర్ సాయి. తెలుసు, కమిషనర్ ఫోన్ చేసి చెప్పిండు. యూ కెన్ ప్రొసీడ్. ఇప్పుడు ఈడియస్ ఇన్వెస్టిగేషన్
ఇన్వెస్టిగేషన్. మీరంతా ఎవరు? ఆ సూట్ వేసుకుని కూర్చున్న అతను డిటెక్టివ్. నేను ఎప్పుడు చూడలేదే. నిన్ను ఎప్పుడు చూడలేదే. సూపర్ బాస్. ఆహా. సార్ వచ్చిన పని చూడండి. ఆ, నువ్వు క్రైమ్ రిపోర్టర్ శ్వేత కాదు? అవును. నేను చూస్తుంటా అప్పుడప్పుడు. బాగుంటుంది. పెళ్ళైందా? పెళ్ళంటే ఆవిడ దృష్టిలో పెద్ద క్రైమ్ సార్. ఈడెవడు? వాడు బుజ్జి. మిరపకాయ బజ్జీ ఏం కాదు? రెడీ. బుజ్జి. ఆహా, శ్వేతతో బుజ్జి కెమెరా. హలో సార్. నీ చేయి ఖాళీ కూడా. గురుజీ, గ్లాడ్ టు మీట్ యు. ఈ అమ్మాయి ఎవరు? పేరు వేద్విక గీత, చనిపోయిన రాకేష్ గర్ల్ ఫ్రెండ్. కొన్ని క్లూస్ కలెక్ట్ చేయాలి. మీరంతా బయటకు వెళ్ళండి. సార్ మనం ఇక్కడే ఉందాం. మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళిద్దరి ఫింగర్ ప్రింట్స్ తీసుకో. ఎస్ గురుజీ. ఎందుకు? మేమేం చేసాం? చెప్పిన మాట వినకపోతే అది తెలుసు కదా, అది ఇస్తా. సార్ మనం వెళ్దాం పదండి. మీ మంచి. ఓకే, లెట్స్ గో. రే బుజ్జి, నీకు కూడా కావాలి సేమ్ ఐటమ్? మేడం నువ్వు కూడా వెళ్ళమ్మా. వెళ్ళండి ఫాస్ట్. పద, చూశానులే. బాస్ బాస్ అని చూడండి బాస్. అది టేక్ దిస్. గురుజీ, డీటెయిల్స్ చూస్తారా? చూసాను తీసేసుకుంటాను బాస్. చూడండి చూడండి చూడండి, లైట్గా ఉంది. పర్సు సార్. లక్ష్మీదేవి. జోలు పెట్టు. అమ్మాయి వచ్చిన పని అయిపోయింది. ఇలా అయితే మన కేసు మొత్తం క్లోజ్ వాడు పట్టుకెళ్ళిపోతున్నాడు. నువ్వు వెళ్ళి వీడి లవరం తీసుకురా. ఓకే గురుజీ. ఎన్నేళ్ళ నుంచి నీ ఇద్దరు పరిచయం? 2 yearsగా పరిచయం సార్. ఇంతలో ఇలా జరిగిపోయింది సార్. ఇట్స్ ఓకే. ఓకే, కూల్. ఏంటయ్యా చైన్లు వాచ్లను ఎత్తుకెళ్తున్నారు? ల్యాబ్కి పంపించాలి వీటిని. ఏం ఫరెన్స్కో ఏమో. అన్నీ మీరే తీసుకుంటే మేమేం చేయాలి? ఒకసారి డెడ్ బాడీకి అండర్వేర్ ఉంది, అది తీసుకెళ్ళు. సార్ ఇవి చాలు సార్, మనం కేసు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే గురుజీ. వచ్చిన పని అయిపోయింది. మళ్ళీ సార్. నువ్వు మర్డర్ స్పాట్ చూసినావు. సార్ ఏం జరిగింది అనుకుంటున్నావు? ఎక్కడైనా మర్డర్ జరిగితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది పోలీసులు, డిటెక్టివ్లు, జర్నలిస్టులు అందరు ఇక్కడే ఉన్నారు. మన ఇన్వెస్టిగేషన్ పోలీసుతో స్టార్ట్ చేద్దాం. పోలీస్తో స్టార్ట్ చేయడం ఏంట్రా బుజ్జి? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం లేదు సార్. చెప్పరా, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మర్డర్ ఎలా జరిగిందంటావు? ఈ తింగరుడు నేనేం చెప్పకపోతే ఇక్కడ నుండి ఏం బిక్తున్నావు అంటాడు. ఏదో చెప్పేద్దాం సార్. ఏంట్రా ఏదో గునుక్కుంటున్నావు? సార్ చెప్తాను సార్, నాకు ఐడియా వచ్చింది సార్. చెప్పు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో
రే గడ్డం ఒక్కజర్రా. ఓబే 2000 తీసుకున్నాం. వీడు నాకు చెప్తున్నాడు. నమస్తే సార్. సార్ వీడేదో చేస్తున్నాడు. రై వీడేం చేస్తున్నాడు అక్కడ? నమస్తే సార్. ఇంకొకటి నమస్తే పెట్టాలి. సార్ చెప్పు సార్, రాకేష్ వేద్విక లవర్స్ సార్. వీళ్ళు వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఫామ్ హౌస్కి వచ్చారు సార్. బేబీ వచ్చేసినాం బేబీ, మనం వచ్చేసినాం. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్. మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు డార్లింగ్. సిగ్గులేదు నీకు. లవ్ యూ. దా బేబీ. బేబీ కమ్ బేబీ. నువ్వు నన్ను దగ్గరుండి తీసుకెళ్ళవా? ఈ రాత్రి ఇలా ఇక్కడే ఆగిపోతే ఎంత బాగుంటుందో కదా డార్లింగ్. ఆశ దోష. బేబీ ఏంటి అలా చూస్తున్నావు? రాను రాను చాలా అందంగా ఉన్నావు బేబీ, చాలా బాగున్నావు. లవ్ యూ బేబీ. థ్యాంక్ యూ. పద బేబీ. వావ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ రాకేష్. నువ్వు కూడా. చూడు, ఈ ప్రపంచానికి నా ప్రేమని చెప్పలేను, కానీ నీకు నా ప్రేమని చెప్తాను. ఐ లవ్ యూ. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీ ప్రేమ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. థ్యాంక్ యూ. లవ్ యూ డార్లింగ్. నాకు కూడా ఈ ప్రపంచంలో అతి మధురమైనది, నాకు ఇష్టమైనది నీ మాటే డార్లింగ్. లవ్ యూ డార్లింగ్. అందుకే ఎన్ని రోజులు నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నీ మాటలు నా మనసును కట్టి పడేస్తున్నాయి. లవ్ యూ రాకేష్. నీ మాటని ఎప్పుడు వినాలని, చూడాలని ఎప్పుడు నిరీక్షిస్తుంటా డార్లింగ్. వెళ్దాం లోపలికి. సార్ ఎవరు? తినడానికి ఏమైనా తెమ్మంటారా? నాటుకోడి పులుసు, చేపలు. నాకు ఫిష్ ఫ్రై. ఓకేమ్మా. ఫిష్ ఫ్రై. సార్ అది డబ్బులా? అవును సార్. ఇస్తావు. ఇక్కడ ఉన్నాయి డబ్బులు. డబ్బులు ఇస్తాం. ఇందా తీసుకో, టిప్పించుకో. బేబీ ఎక్కడున్నావు? వస్తున్నా. బేబీ ఇక్కడ లేదు. బేబీ ఇక్కడ దాక్కున్నావు నువ్వు. బేబీ లేదు. బేబీ బేబీ ఇక్కడ గుళ్ళావా? బేబీ ఎక్కడున్నావు నువ్వు? నువ్వు బాత్రూంలో దాక్కున్నావు, నాకు తెలుసు బేబీ. బేబీ బేబీ ఐ లవ్ యూ బేబీ. బేబీ లవ్ యూ. ముందు స్నానం చేసిరా బేబీ, డిన్నర్ చేద్దాం. సరే సరేనా? బేబీ. బేబీ నువ్వు కూడా వచ్చుంటే బాగుండు బేబీ. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నీ ఫోన్లో. ఓ తన నా ఫ్రెండు. ఫ్రెండ్తో ఫొటోస్ ఇలా కూడా దిగుతారా? అది ఎప్పటిదో పాత ఫోటో. బ్రేకప్ కూడా అయిపోయింది. ఎన్నున్నాయి ఇలాంటి బ్రేకప్స్? అదొక్కటే. ఓహో, అయినా నీకు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఇలా ఫామ్ హౌస్కి తీసుకొని రావడం బాగా అలవాటు కదా? డోంట్ బీ ఫూలిష్ డార్లింగ్, రియల్లీ ఐ లవ్ యూ. ఓ, ఎంతమందికి చెప్పావు ఇలా? ఇలారా, డోంట్ స్పాయిల్ అవర్ మూమెంట్ రా. స్పాయిల్ చేసింది నువ్వు. ఐఎమ్ లీవింగ్.
ప్లీజ్ బేబీ నేను చెప్పేది విను. నేను వినను. ప్లీజ్ నేను చెప్పేది విను. నీ మాట నేనెందుకు Please. వినాలి? విను ప్లీజ్. నేను వినను. ఇది నీ రియల్ క్యారెక్టర్. అమ్మాయి రోజు వరకు రప్పించడానికి ఎన్ని కబుర్లు చెప్పావు, ఎంత నటించావు. ఛా, నిన్ను నమ్మాను కదరా. ప్లీజ్ బేబీ, సారీ బేబీ ప్లీజ్. ఇంకోసారి ఇట్లా అన్నాను. వెళ్ళు, ఈ ఒక్క నైట్ నాతో ఎంజాయ్ చేసి రాకేష్ చెయ్యొద్దు. రాకేష్, రాకేష్ ఏంటిది? లే రాకేష్, వదులు వదులు రాకేష్. రాకేష్, రాకేష్. ఆ తరువాత వాచ్మెన్ కేకతో వేద్విక బయటికొచ్చి చూసింది. రాకేష్ చనిపోయి ఉన్నాడు. ఏమీ తెలియనట్టు శవం ముందు కూర్చొని ఒకటే ఏడుపు యాక్టింగ్. సార్, ఈ పిల్లని మన స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తే ఎగ్జాక్ట్గా ఇదే చెప్తుందని నా నమ్మకం సార్. ఏమ్రా, నువ్వు అర్జున్ సినిమాలు బాగా చూస్తావా? ఎందుకు సార్? మర్డర్ సీన్లలో రొమాన్స్ యాడ్ చేసినావు. రే నువ్వు రాఘవ్ కదూ? నా పేరు ఉత్త రాఘవ్ కాదు, డిటెక్టివ్ రాఘవ. చెప్పండి డిటెక్టివ్ రాఘవ, మా వాడు చెప్పింది మీకు నచ్చలేదా? ఎందుకు నవ్వుతున్నారు? బాగుంది సార్, స్టోరీ మాత్రం జబర్దస్త్, మైండ్ బ్లోయింగ్. గేట్ దగ్గర వాచ్మెన్కి 100 రూపాయలు ఇచ్చి లోపలికి వచ్చినావు. మా కానిస్టేబుల్ మళ్ళీ గాడికేమో 2000 రూపాయలు ఇచ్చినావు. నీ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసినావు. చెప్పండి మిస్టర్ డిటెక్టివ్, మర్డర్ ఎలా జరిగిందో చెప్పండి. రావయ్యా. సెకండ్ చెప్పండి బాస్, వెళ్ళండి. సార్, ఈ బోర్డు వాడుకోవచ్చా? ఓకే. రేయ్, అక్కడేం చేస్తున్నారు? ఆరా. ఓ, ఐఎమ్ ఆన్ ద వే బాస్. ఈ డ్రాయింగ్ పిక్చర్ సార్ మీకు అవేం బొమ్మలు సార్? అవి చూస్తుంటే ఫస్ట్ మిమ్మల్ని మర్డర్ చేయాలనిపిస్తుంది నాకు. రేయ్, బొమ్మల మీద కాదురా ఫోకస్, వచ్చిన ఇన్వెస్టిగేషన్ మీద చేయరా సారీ ఫోకస్. సార్, ఇప్పుడు నేను ఫోకస్ పెడతాను సార్. అబ్బాబ్బాబ్బా, ఏం బొమ్మలు సార్. సార్, మీరు వేసిన బొమ్మలు ఎంత బాగున్నాయంటే మీ డ్రాయర్ మీద ఒట్టు. మీరు మంచి డ్రాయర్ సార్. ఆపరా. అరే పవన్, నువ్వు కూడా నాతో పాటు ఇన్వెస్టిగేషన్ లో ట్రావెల్ అయ్యావు కదా, నీ వర్షం చెప్పరా, ఈ మర్డర్ ఎలా అయిందో? నన్ను చెప్పంటారా బాస్? ఈ మర్డర్ ఎలా జరిగిందంటే, ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర చాక్ పీస్ ఉందా? గన్ ఉంది, కావాలా? ఓ సారీ సార్, మీ దగ్గర ఏమన్నా పెన్ ఉందా? టేక్ దిస్. మా బాస్ దగ్గర పెన్ ఉంది, మీ దగ్గర చాక్ పీస్ కూడా లేదు. చెప్పరా. మర్డర్ ఎలా జరిగిందంటే, మన హీరో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ఫామ్ హౌస్కి వెళ్ళాడు. హలో బాస్, వర్క్ అవుతుంది. అదే అయిపోతుంది. ఆ క్యాష్ నా దగ్గర రూమ్లో ఉన్నాయి. అది మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లో దిగాను. ఉదయం వచ్చేస్తా. అలాగే బాస్, తప్పకుండా. ఓకే బాస్. సార్, ఏంటి నైట్కి సింగిల్గా ఉంటారా సార్? ఏంటి మ్యాటర్? అమ్మాయి ఉందా? ఉండదు సార్, సూపర్ ఉంటుంది సార్. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది సార్. పర్లేదు, రమ్మని. ఓకే సార్. ఈ ఏరియాలో ఉన్న అందగత్తల మొత్తం లిస్ట్ అంతా తీశారు సార్. కోట్రేసి హ్యాపీగా పడుకో. మార్నింగ్ వరకు డిస్టర్బ్ చేయకే. రాత్రంతా జాగ్రత్త. ఆ సరళ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక రూమ్లోకి వెళ్ళి, చాలా బాగున్నావు. ఏం పేరు నీ పేరు? సరళ. సరే, ఇలారా. పర్ఫ్యూమ్ చాలా బాగుంది. బాగుందా? నా దగ్గర చాలా ఉన్నాయి.
ఏమన్నా తింటావా? అలసిపోయాక తింటాను కానీ బిర్యానీ చెప్పండి చాలు. సరే, ఈ గ్యాప్లో నా ఆకలి తీర్చుకుంటా, సరేనా? సరేలా. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు దొర్లుతూ దీన్ని బట్టి మీకేమర్థమైంది? అరే గలీజ్గా ఏం చెప్తున్నావురా నువ్వు? ఏంటి సార్, లాస్ట్ పంచ్ మీకు నచ్చలేదా? కాస్ట్లీ కస్టమర్తో పడుకోకూడదు, పడుకో పెట్టాలి అని చెప్పారు సార్. అది అరే నిన్ను సినిమా స్టోరీ చెప్పమని లేదురా, ఈ మర్డర్ ఎలా జరిగిందో చెప్పమంటున్నాను. నా సర్వీస్లో ఎప్పుడు ఇలాంటి చెత్త స్టోరీలు వినలేదురా. ఇన్వెస్టిగేషన్ అంటే వ్యక్తి పుడుతుంది. ఛీ, మూడంతా ఖరాబ్ చేసినావు కదరా. నువ్వేం డిటెక్టివ్ అయ్యా? నువ్వు చెప్పమంటే మీ అసిస్టెంట్ చెప్తున్నావు. కూల్ సార్, నా ట్రైనింగ్ ఎలా ఉందో టెస్ట్ చేశాను. చండాలంగా ఉందయ్యా నువ్వు నీ బొక్కలో టెస్టింగు. నా గన్ను టెస్ట్ చేయమంటారా? చెప్పేది వినండి సార్, అందరూ జాగ్రత్తగా వినండి. ఇందులో వీరిద్దరే కాకుండా వేదిక, రాకేష్ మరో ఇద్దరు వచ్చారు. మరో ఇద్దరా? వాళ్ళు ఇక్కడ కనబడతలేగా సార్. మీరు మాత్రం మీ క్రియేటివిటీ తోటి లేని క్యారెక్టర్లు అన్ని సృష్టించుకోవచ్చు, మీ క్రియేటివిటీ చూపించుకోవచ్చు. సీనియర్స్ తొక్కేస్తున్నారు సార్, తొక్కేస్తున్నారు. రేయ్, ట్రిగ్గర్ నొక్కేస్తా. రేయ్ నువ్వు ఆగరా. రేయ్, ఏంద్రా నువ్వు చెప్పండి, నీ జూనియర్తో చెప్పిస్తావు. కూల్ సార్, కూల్. అసలు ఏం జరిగిందంటే, వస్తున్నా ఈ టైంలో ఏటబ్బా. హలో సార్. ఓకే సార్, అలాగే సార్. నమస్తే సార్. మామా, ఇదేరా మా ఫ్రెండ్ ఫామ్ హౌస్. అరే బాగుందిరా. అరే మామ, ఈ పోలీసులతో ఏమైనా ప్రాబ్లం ఉందారా? అంతా వాడు చూసుకుంటలేరా. జస్ట్ డార్లింగ్ వెళ్దాం. ఓకే అరే మామ పదరా. దామమ్మ, ఫ్రెండ్ అంటే నువ్వేరా మామ. మంది ఇచ్చినావు, ఫామ్ హౌస్ ఇచ్చినావు. లవ్ యూ మామ. అరే ఫుడ్ ఎట్లా ఇప్పుడు మనకి? మనకి ఫుడ్ ఏమైనా కావాలంటే తనే చూస్తుంది. ఏం కావాలో చెప్పండి. రే, ఈరోజు వేదిక బర్త్డే కాబట్టి మొత్తం ఆర్డర్ అంతా వేదికనే చెప్తుంది. నువ్వు చెప్పు. మై డే. చికెన్ కర్రీ, నల్లి బుక్క మాత్రం ఉండాలి. మటన్ కాల్ తలకాయలు, ప్రాన్స్ కర్రీ అండ్ ప్రాన్స్ ఫ్రై. వెజ్ లో ఏదో ఒక కర్రీ, గోబీ ఫ్రై అండ్ పొటాటో కర్రీ. చెప్పినవన్నీ. దట్స్ ఆల్. విన్నావు కదా. రే, నువ్వు మంచిగా డబ్బులు. నువ్వు వెళ్ళు. సరే ఫ్రెండ్స్ వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. ఫ్రెష్ అప్ అవుదాం అంటే అవుదాం. ఫ్రెష్ అవుదాం బేబీ. లవ్ యూ బేబీ. బేబీ, నీ బర్త్డేకి సర్ప్రైజ్ కావాలన్నావు కదా, ఎలా ఉంది ఈ ప్లేసు? చాలా హాట్ గా ఉంది. ఈ చిన్న దానికే నువ్వు ఇట్లా ఫీల్ అయితే ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇంకొక సర్ప్రైజ్? ఏంటి బేబీ? ఇప్పుడు కాదు, దానికి కొంచెం టైం పడుతుంది. లవ్ యూ బేబీ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే వేదిక, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వేదిక. హ్యాపీ బర్త్డే వేదిక. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వేదిక. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వేద్విక.
హ్యాపీ బర్త్డే వేద్విక. ఓకే గాయస్, పార్టీ సెలబ్రేట్ చేద్దామా? యా. చలో అయితే మీ ఇద్దరం వెళ్ళి అరేంజ్మెంట్ చేస్తాం, మీరు ఇక్కడే ఉండండి సరేనా? ఓకే. రే రారా. కలుపురా పోయి పోయి పోయి. రే ఇప్పుడు నువ్వు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు? వచ్చారా? తీసుకోండి. ఏది ఇవ్వను? బ్రీదర్. ఓకే, ఇక మొదలు పెడదామా? కమాన్. అవును, మీ ఇద్దరి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పబ్లో కలిసాం. పబ్లోనా? అదే రోజు కలిసి డాన్స్ కూడా చేసాం. తర్వాత నా రూమ్కి వచ్చింది, ఇద్దరి ఆలోచనలు కలిసి ఇద్దరం కలిసాం. ఇంతకు మీరిద్దరు ఎలా కలిశారు? యాక్సిడెంట్. నేను స్కూటీ నేర్చుకుంటున్న కొత్తలో తనను గుద్దేశాను. చాలా భయపడిపోయాను. నేను మాత్రం తనను చూస్తూ భయపడుతూ ఉంటే తను మాత్రం నా ప్రేమలో పడిపోయాడు. ఓ, చాలా రోజులు తన్ని ఫాలో అయ్యాను, మొత్తానికి లవ్లో పడేశాను. ఓ గ్రేట్ మ్యాన్. థ్యాంక్ యూ. ఏదో తేడా కొడుతుంది. నీ బర్త్డే వేదు, అందుకే స్పెషల్. జస్ట్ చిల్, ఎంజాయ్. ఓకే, ఒకసారి డాన్స్ వేద్దామా? డాన్స్. లెట్స్ గో డాన్స్. రే రారా. చలో. రాకేష్, వంశీ, రేణు, 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 రాకేష్, రాకేష్,
ఛీ రాకేష్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నేను ఏంటిది? యూ చీట్? ప్రేమించాను అని చెప్పి నన్ను నమ్మించావు. నిన్ను నమ్మి నేను ఇక్కడికి వస్తే వేరే అమ్మాయితో ఇలా. ఛీ! నథింగ్ హ్యాపీ డార్లింగ్, జస్ట్ ఎంజాయ్ అంతే. అంటే ఇన్నాళ్ళు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? ఏం జరగలేదు బేబీ, నువ్వు చూసిందంతా భ్రమ. ఛా! నువ్వు నిజంగా నన్ను లవ్ చేసి ఉంటే ఇలా చేసుండవు. ఓ ఏంటి తగ్గించుకుంటున్నావు? ఇందాకడదాకా వాడితో ఎంజాయ్ చేసినప్పుడు లేదా? బేబీ ఇటు చూడు, బేబీ ఇటు చూడు. ఈ ఒక్క నైట్ ఎంజాయ్ చేద్దాం. ఎంత ప్రేమించా నిన్ను. నా ప్రపంచం, నా గుండె చప్పుడు నువ్వేని అనుకున్నా. కానీ ఎలా మోసం చేసావు. ఛీ! నవ్వించి ప్రేమించే ప్రతి ఒక్కడు జోకర్ కాదు. ప్రతి ఒక్కరిలో ఇంకో కోణం ఉంటుంది. వాడే రాక్షసుడు. ఛీ! నీ అందాన్ని చూసి ప్రేమించలేదన్నావు. 24 hours నాతోనే మాట్లాడాలి అని అన్నావు. ఒక అందమైన ప్రేమలేఖ రాసి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానని మాటించు. కానీ ఇలా మోసం చేసావు. అవునే, అన్ని అబద్ధాలాడా నిన్ను పడేద్దామని. కానీ అలా జరగలేదే. నీతో ఒక్క నైట్ నీతో గడపాలనుకున్నా. కానీ ఇలా దొరికిపోతాను అనుకోలేదు. నువ్వు కనపడింది ప్రతిసారి ఎంత విలువిల్లాడిపోయానో తెలుసా? ఎంత ప్రేమించా నిన్ను. అయినా నీలాంటోడికి ఒక్క అమ్మాయి సరిపోదు కదా. అవును, ఇంతకీ ఆ డ్రింక్స్ లో ఏం కలిపారు? నువ్వు తాగిన డ్రింక్లో డ్రగ్స్ కలిపాను. వాట్? నీతో వాడి గర్ల్ ఫ్రెండ్తో నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు. కానీ అలా జరగలేదే. జరగలే. రాకేష్ వదులు. ఏం చేస్తున్నావు? రాకేష్ వదులు. రాకేష్ ప్లీజ్ వదులు. రాకేష్ ఏం చేస్తున్నావు? రాకేష్ లేరా? అది జరిగింది. నీ కథ కన్నా నా కథనే బాగుంది కదా. నన్ను నవ్వొద్దని నువ్వు నవ్వుతున్నావేంటి గురు? అయినా పాత పగల మర్చిపోదాం. అది పర్సనల్, ఇది ప్రొఫెషనల్. బిఏ ప్రొఫెషనల్ గురు. వస్తా సూపర్ సార్. ఒక్కొక్కరి దగ్గరకు వస్తా. శ్వేత, గోడ దిగి మరీ వచ్చావు. వాట్ యూ థింక్ అబౌట్ దిస్ మర్డర్? చెప్పండి మేడం. చెప్పండి. ఓకే పర్ఫెక్ట్ మేడం. సార్, రాఘవ ఆల్మోస్ట్ కరెక్ట్. వేద్విక బర్త్డే కోసం ఇక్కడికి వచ్చారు. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు, డ్రగ్స్ తీసుకున్నారు. కానీ ఏంటి? వేద్విక రాకేష్ని చంపలేదు, వంశీయే చేశాడు. అసలు ఏం జరుగుండొచ్చు అంటే, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే వేదు. హ్యాపీ బర్త్డే డార్లింగ్. హ్యాపీ బర్త్డే వేద్విక. థ్యాంక్ యూ. హే, సెల్ఫీ దిగుదాం. యా
రాకేష్ కమాన్ రీల్ చేద్దాం. హ్యాపీ బర్త్డే వేదిక. థ్యాంక్ యూ వంశీ. హ్యాపీ బర్త్డే వేదిక. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వేదిక. ఓకే, ఎన్నిసార్లు చెప్తావు? ఇంత అందానికి ఎన్నిసార్లైనా చెప్పొచ్చు. వంశీ, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, ఓకే? ఏ బ్రో బ్రో గో అండ్ చిల్ Bro. బ్రో, నథింగ్. కూల్ బ్రో, ఇక్కడ బర్త్డే ఎంజాయ్ చేయడానికి వచ్చాం. కూల్ బ్రో. నేను కూడా ఎంజాయ్ చేయడానికి ట్రై బ్రో నువ్వు చేస్తాను. ఆగు బ్రో. కూల్ బ్రో, నువ్వు ఆగు బ్రో. వాడేదో తెలియక నువ్వు ఆగు. కూల్ బేబీ కూల్ అవ్వు. వాడేదో తెలియక చేశాడు. ప్లీజ్ పార్టీ మూడ్లో ఉండు బేబీ, ఓకేనా? కూల్ ప్లీజ్. రాకేష్. సో రాకేష్ని చంపింది వంశీ. ఎస్. ఓకే ఓకే. సార్, మా అందరిని ఎందుకు అడుగుతారు? మేం చెప్పేది వింటారు, నవ్వుతారు. మీరు చెప్పండి అసలు ఏం జరిగిందో. చెప్తా ఏం జరిగిందో చెప్తా. దానికన్నా ముందు సార్, వాళ్ళందరూ చెప్పేది విన్నారు, నేను చెప్పేది కూడా వినండి. మిరపకాయ బజ్జీలు తిని బజ్జోక నీకెందుకురా బుజ్జి కథలు పోపో. ఈ కమెడియన్స్ చెప్తే విన్నప్పుడు నేను చెప్తే వినడానికి ఏంటి సార్? ఇప్పుడు ఈ ఐటమ్ గారు కూడా చెప్తారా కథ? సార్ ఒక ఛాన్స్ సార్. సరేరా రా. వస్తున్నా సార్. అసలు ఏం జరిగిందంటే, ఓకే బేబీ, ఇవన్నీ కాదు బేబీ, నాకు బోర్ కొడుతుంది. నాకు కూడా. ఏమన్నా మంచి గేమ్ ఆడదామా? ఏ గేమ్ ఆడదాం? హారర్ గేమ్. ఈ టైంలోనా? అంటే మన వాచ్మెన్ ఉన్నాడు కదా, ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటాడు. సో మనిద్దరం దయ్యంలాగా రెడీ అయ్యి వెళ్ళి భయపెడదాం. ఓకే. సూపర్ ఫన్ కదా రాకేష్. ఆ మిర్రర్ దగ్గర ఎలా భయపడ్డాడు అమ్మా అంట. ఇక్కడ మాత్రం వాడు ఓవర్ యాక్షన్ చూడాలి. ఓకే, ఈ హ్యాపీ మూమెంట్ లో లెట్స్ డు డాన్స్. Hey!
అది సార్ జరిగింది. ఏరా దయ్యం కథలు చెప్తున్నావు? ఏ సార్ నచ్చలేదా? నిన్ను బజ్జీలు దీన్ని బజ్జం అన్నానుగా. నీ దయ్యం కథలు నువ్వు సార్, దింపుతా. సార్ సారీ. వెళ్ళు. చెప్పమంటారు చెప్తే హలో ఆ, ఎట్రా ఏంది? నా పెన్ను పెట్టుకో. అచ్చా నీకోసరం పడుతుంది నాకు కాదు. ఏ మళ్ళీ వీళ్ళందరిని అరెస్ట్ చేయి, ఎస్పెషల్లీ రాఘవ, శ్వేత. అరెస్టా? ఓకే సార్. అసలు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయమన్నారు సార్? నాకేం అర్థం కావట్లేదు. సార్ మీరు ప్రతిదానికి అలా నవ్వకండి సార్, నాకు భయం వేస్తుంది. నెక్స్ట్ నన్నెక్కడ అరెస్ట్ చేయమంటారోనని. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయమన్నానంటే ముందు వీళ్ళ గురించి నీకు తెలియాలి. వాళ్ళ గురించి మనకేంది సార్? లాస్ట్ వీక్ నాకు ఫోన్ కాల్ వచ్చింది. హలో సార్, మీరు అనుకున్నది నిజమే. ఇక్కడ డ్రగ్స్ దందా జరుగుతుంది. మీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తా. మీరు ఇమీడియట్గా వెళ్ళండి. రైట్. అన్న తను నా గర్ల్ ఫ్రెండ్. హాయ్. హాయ్. ఈరోజు తన బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ మన యూ. వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నాం మన పబ్లో. అచ్చా అచ్చా. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మేడం ఏంటి మేడం ఇక్కడికి వచ్చాం? రేపు బుజ్జి సీక్రెట్ కెమెరా రెడీగా ఉందిగా? మేడం. నేను చెప్పినప్పుడు ఆన్ చేయి. షూర్ మేడం. ఓకే చలో పదండి మేడం. బాస్ మొత్తం పోరిలే బాస్. బాస్ ఇక్కడ బాస్ పబ్బు నిండా అమ్మాయిలే బాస్. నీకు అమ్మాయిలు కావాలరా ఇప్పుడు? మీరు అబ్బాయిలు చూడికి వచ్చారా బాస్? బాస్ నువ్వా నేనా? నేను బాస్. సారీ మీరు నేను ఏదో ఒకటి బాస్. పని చూడరా. ఓ, పని చూడమంటారా బాస్? మీరు పని చూడండి, నేను అమ్మాయిలు చూసేస్తాను. మీరు వెళ్ళండి. ఇంట్లో టెన్షన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎలా ఉంది? చాలా బాగుంది. ఈరోజు నీ బర్త్డే, ఏం కావాలని చెప్పు. సరే సరే. యా చెప్తాను. హే నీ ఫ్రెండ్ వంశీ. హే డూడ్. ఫేస్బుక్ రా. అమ్మాయి ఎక్కర్రా? షీస్ కమ్మింగ్ రా. ఎప్పుడు అంతే తోకెమ్మటి వస్తా ఉంటుందిలే. మేడం మేడం ఫస్ట్ టైం పబ్కి వచ్చింది. వన్ తెస్తాను మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే ఎక్కువ తాగదు. ఓకే మేడం. ఓన్లీ 2 పిక్స్. ఓన్లీ 2. సరే వెళ్ళు. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రే ఈరోజు మన వేదిక బర్త్డే రా. యా హ్యాపీ బర్త్డే వేదిక. థ్యాంక్ యూ. మన వేదిక బర్త్డే రోజు తనకేం కావాలన్నా, నీకేం కావాలన్నా, అసలు మీ అందరికి ఏం కావాలన్నా, ఈ పబ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కావాలన్నా ఫుల్ పార్టీ మందే. వి విల్ రాక్. ఓకే. థ్యాంక్ యూ. హలో భయ్యా. ఏ బాబు, సార్ మీ మేనేజర్ రమ్మన్. ఠీకే సార్. సార్ రమ్మన్నారంట. నువ్వేనా మేనేజర్? అవును సార్ నేనే మేనేజర్. ఇక్కడ డ్రగ్స్ దందా నడుస్తుందా? డ్రగ్సా? ఏం మాట్లాడుతున్నారు సార్? సమస్య లేదు సార్. వాడు అక్కడ ఉన్నాడు చూడు, దో వాడు. అతనా? అతను మా రెగ్యులర్ కస్టమర్ సార్. నువ్వు చెప్పేది నిజమేనా? యా షూర్ సార్. ఆర్ యూ షూర్? 100% షూర్. ఓకే. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కాల్ చేయండి. వెళ్ళు. ఓకే సార్.
టెన్షన్ కేడీల టెన్షన్ టార్గెట్ల టెన్షన్ చోరీ లేకుండా రోజే పోతుందా విస్కీ బాటిల్ల కిక్కిస్తాను వచ్చేరా కుస్తీ పోటీలో నువ్వే నన్ను దంచేరా సుట్టు బొట్టు వేస్తారు లోకం దోచుకుంటారు వంగి దండ పెడతారు ఉన్న దోచుపోతారు ఇంట్లో టెన్షన్ ఊరంతా టెన్షన్ జాబుల్లో టెన్షన్ జబుల్లో టెన్షన్ కాముడు సైతం కేకలు పెట్టే అందం నాది ఆనందం మీదే ఆనందం మీదే అక్కడ వేసి కొలితే చూపే పరువం నాది సరసం మీదే సరసం మీదే వేషం మార్చిన మగధీరులే గుట్టే చూపని గురి విందలే వెనంటి ఉంటారే మంచి టాస్ వేసేరా హట్ కిస్సులిచ్చేరా ఒట్టు బ్యాంకు నీదేరా వచ్చు రిగ్గింగ్ చేసేరా ఇంట్లో టెన్షన్ ఊరంతా టెన్షన్ జాబుల్లో టెన్షన్ జబుల్లో టెన్షన్ ట్విట్టర్లో నా ఖాతా తెరిచా ఫాలో కరా వీడియో చేయరా లవ్లీ రాజా ఇన్స్టాలో నా రీల్స్ పెట్ట లైక్ చేయరా లింక్ చేయరా లింక్ చేయరా సింహం మాటున తోడేలులే తాగుంటాయి గమనించుకో వెనంటి ఉంటారే ఎత్తి పట్టాడే స్కెచ్ నాకు వేస్తాడే ఒంట్లో హీట్ పెంచాడే ఇంట్లో కూలరెట్టాడే ఇంట్లో టెన్షన్ ఊరంతా టెన్షన్ జాబుల్లో టెన్షన్ జేబుల్లో టెన్షన్ ఫ్రెండ్తో టెన్షన్ పెళ్ళంతో టెన్షన్ కేడీల టెన్షన్ టార్గెట్ల టెన్షన్ చోరీ లేకుండా రోజే పోతుందా విస్కీ బాటిల్ల కిక్కిస్తాను వచ్చేరా కుస్తీ పోటీలో నువ్వే నన్ను దంచేరా సుట్టు బొట్టు వేస్తారు లోకం దోచుకుంటారు వంగి దండ పెడతారు ఉన్న దోచుపోతారు ఇంట్లో టెన్షన్ ఊరంతా టెన్షన్ జాబుల్లో టెన్షన్ జబుల్లో టెన్షన్ పబ్కి వెళ్ళింది డ్రగ్స్ కోసం వీళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు? రాకేష్కి ఇచ్చిన ప్యాకెట్లో డ్రగ్స్ ఉన్నాయన్న అనుమానం. డ్రగ్స్ కోసం వెతికాను కానీ ఏం దొరకలేదు. ఆ ప్యాకెట్ ఇచ్చినట్టు దొరకలేదు. అంటే మీకు ఆ పబ్లో ఏం దొరకలేదు? అవును, ఆ రోజు ఏం దొరకలేదు. కానీ మర్డర్ జరిగిన ఫామ్ హౌస్లో రాకేష్ బ్యాగ్లో డ్రగ్స్ దొరికినాయి. అంటే రాకేష్కి డ్రగ్స్కి ఏదో లింక్ ఉంది. ఎంక్వైరీలో తేలింది ఆ రోజు ఫామ్ హౌస్లో రాకేష్ వేదికతో పాటు డిటెక్టివ్ రాఘవ, జర్నలిస్ట్ శ్వేత కూడా ఉన్నారు. ఆ రోజు వీళ్ళు కూడా అక్కడే ఉన్నారా? నమ్మలేకపోతున్నాను సార్. మర్డర్ జరిగిన రోజు ఇక్కడే ఉండి పొద్దున్నే ఏమీ తెలియనట్టు ఇన్వెస్టిగేషన్ అంటూ ఏమి యాక్టింగ్ సార్. ఏం జరిగింది సార్? వీళ్ళు ఫామ్ హౌస్కి ఎలా వచ్చారు? ఆ రోజు పబ్లో వాష్రూమ్ దగ్గర వేద్విక, శ్వేత
ఏంటి హ్యాంగ్ ఓవరా? లైట్గా. ఈరోజు నీ బర్త్డేనా? ఎస్, టుడే ఇస్ మై ఓ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. ఈ రోజు నా బర్త్డే పార్టీ ఉంది, వస్తావా? ఎక్కడా? మా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లో. ఓ ఓకే 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 పద వెళ్దాం. ఓకే. రే రాకేష్, థ్యాంక్స్ రా. అరే ఈ చిన్నదానికి నువ్వు థ్యాంక్స్ చెప్తే ఎట్లరా? ఫామ్ హౌస్కి పదరా, పెద్ద పార్టీ ఉంది, మాల్ కూడా ఉంది. పారా, నీ బైక్ తీసుకొని పా. నీ బైక్, నేను వేదిక ఇద్దరు వస్తాం, నువ్వు పో. నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వస్తా. నీ గర్ల్ ఫ్రెండ్ పో బే పో. పో బేబీ వస్తున్నా. నా బేబీ బేబీ బర్త్డే వస్తున్నా. బైక్ పంక్చర్. Guys, Cheers. yes. Baby, love you. Happy birthday. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వేదిక. థ్యాంక్ యూ శ్వేత. శ్వేత గారు ఊరికే చిక్ 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 అంటారు, దేనికది? అది తన మైండ్ రిలీఫ్ కోసం. ఎస్, అందరూ బాల్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, నేను పెన్ యూజ్ చేస్తూ ఉంటా. ఓకే, నాకైతే నా స్ట్రెస్ రిలీఫ్ నా బేబీ. ఓ థ్యాంక్ యూ. బేబీ లవ్ యూ. Thank అవును, ఈ వంశీ రేణు ఎక్కడున్నారు? ఆన్ ది వే అనుకుంటా. టైమ్స్ అండ్ ఫెలోస్. హే గాయ్స్, వచ్చినా? దిస్ ఇస్ రాఘవ. నా బైక్ హెల్ప్ చేసింది తనే. నైస్ Hi, nice meeting you. Nice meeting you. రాఘవ. హలో హలో. Hello, hi. friends, sir. Nice meeting you. థ్యాంక్ యూ. Have a beer. No, తీసుకోండి. you guys carry on. తీసుకో బ్రో. Not like that. ఇప్పుడే తాగాను కదా పబ్లో. Fine, one more my girlfriend birthday. Yeah. You want it? నువ్వు తాగు. Okay. Cheers. Boss. Cheers. 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 Enjoy. తాగు. బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. లవ్ యూ రా. శ్వేత గారు, మీరేం చేస్తుంటారు? జర్నలిజంలో పీజీ చేస్తున్నా. ఓ, జర్నలిజంలో పీజీ అంటే టీవీ ముందు కూర్చొని న్యూస్ చదువుకుంటూ అందరికీ నమస్కారం, నేను మీ శ్వేత అంటారా? లేదు, క్రైమ్ సైడ్లో ఫీల్డ్ వర్క్ చేస్తున్నా. వావ్. గర్ల్స్ జర్నలిజం లో ఫీల్డ్ వర్క్ రేర్ కదా. మరి మీరు? నేను డిటెక్టివ్. డిటెక్టివ్ అంటే జాబేనా బ్రో? జాబులు లేవు బ్రో, మేమే క్రియేట్ చేసుకుంటాం. ఓ, కేసెస్ అన్నీ మీరే చేసుకుంటారా? సూపర్. ఫస్ట్ టైం ఒక లేడీ క్రైమ్ జర్నలిస్ట్ ని చూస్తున్నాను. ఫస్ట్ టైం ఒక డిటెక్టివ్ ని చూస్తున్నాను. అది నీ బర్త్డే స్పెషల్ బేబీ. నా బర్త్డేలో. వావ్, బర్త్డే స్పెషల్. ఐఎమ్ సో హ్యాపీ రాకేష్. థ్యాంక్ యూ గాయ్స్. మా బేబీ బర్త్డేకి మీరు అందరూ వచ్చినందుకు మీకు సర్ప్రైజ్. వావ్, ఏంటది? గ్యాస్ కేక్. ఓ ఓకే. ఏదైనా డైమండ్ వాట్ రింగ్? ఎల్స్? ఏదైనా గోల్డ్ కార్? కిక్కు. కిక్ ఇచ్చేదా? బైక్? కిక్ ఇచ్చే బైక్? కొత్త సర్క్ టేకెన్ ఫ్రమ్ మై ఫ్రెండ్. దిస్ ఎందులో లేని కిక్ అంతా ఇందులోనే ఉంటుంది కదరా. యు వాంట్ దిస్? వావ్.
యు వాంట్ దిస్ మామా తీసుకోరా ఎలా ఉందిరా? దా మామా లవ్ యు రా బ్రో థ్యాంక్ యూ బ్రో. మరి మాకు అయ్యో సారీ బేబీ సారీ శ్వేత మీకు కూడా ఉంటది ఎక్కడుంది గాట్ ఇట్ ఇస్తున్నా టేక్ ఇట్ వావ్ ఏ ఎంజాయ్ వచ్చాడున్నాయి మన దగ్గర వన్ సెకండ్ అర్జెంట్ కాల్. ఓకే బ్రో మీకు కావాలంటే ఈ రెండు తీసుకోండి ఇంకా తెప్పిస్తా బుజ్జి చెప్పు. సూపర్. ఎక్కడ మేడం పబ్ లో బిల్ కట్టుకొని వెళ్ళిపోయారు నువ్వు తాగితే నేను బిల్ కట్టాలి అంటే నేను కడతానా? బేబీ బేబీ సరేనా వెళ్ళు. మీరేదో ఫస్ట్ స్టేషన్ లో ఉన్నట్టున్నారు కానీ అండి మేడం. నువ్వు పెట్టే ఫోన్. వేస్ట్ ఫెలో. ఎవరైనా చూస్తారేమో. మేడం నేనే మేడం సింగిల్గా ఉంటే ఇట్లానే చిరాగ్గా ఉంటారు. డాన్స్ వేద్దాం పదండి. నో థ్యాంక్స్. మేడం డాన్స్కి రమ్మంటే మీరు రావాలి. ఐఎమ్ లీవింగ్ దిస్ ప్లేస్. మేడం 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 ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడికి రావడమే మీ హక్కు, ఇక్కడి నుంచి పంపడం నా హక్కు. అయినా నా పార్టీకి వచ్చి నా మందు తాగి నాతో డాన్స్ ఏవా డాన్స్ నో వదులు. నో అమ్మంటుండ్రా. డిటెక్టివ్ బ్రో బ్రో డిటెక్టివ్స్ అంటే కమిడియన్స్ బ్రో. అయినా నువ్వేంటి హీరోలా ఫీల్ అవుతున్నావు? తప్పు చేస్తున్నావు బ్రో. నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి వచ్చి ఇలా వేరే అమ్మాయితో తప్పు బ్రో. బ్రో అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో ఎంజాయ్ చేస్తుంది బ్రో. ఇది మీ పార్టీ, మీరు ఏమైనా చేసుకోండి. అమ్మాయిని వదిలేండి, మేము వెళ్ళిపోతాం. బ్రో ఇప్పుడు నీ ముందే అమ్మాయికి ముద్దు పెడతా. ముద్దు పెడతా. చెప్పేది నీ కాదురా. మనం వెళ్దాం రండి మేడం. రాకేష్ 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 ప్లీజ్ లేగు. రాకేష్ 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 నాకు భయంగా ఉంది రాకేష్. ఏంటి సార్ ఈ ట్విస్ట్? రాకేష్ని చంపింది ఈ డిటెక్టివ్నా? మేము చంపడం ఏంటి? బాగుంది కథ. ఈయన అడగడం బాగుంది, ఈయన చెప్పడం బాగుంది. అవును, మనం చంపటం ఏంటిరా? అలా ఆడ జరిగిన గొడవల్లో రాకేష్ని చంపింది వీళ్ళిద్దరే. అదయ్యా సింపుల్గా చెప్పాలంటే అక్కడ జరిగిన కథ ఇది. ఈ కేసుని ఇంత ఫాస్ట్గా సాల్వ్ చేశారు మీరు. సూపర్ సార్. ఎలా సార్? ఏంట్రా ఇడు? సింపుల్. సీసీ ఫుటేజ్ మొత్తం ఉంది, వీళ్ళందరినీ చూసుకో. ఓకే సార్. ఇప్పుడే బయటికి వెళ్ళొస్తా. వీడేంటి సార్ మిమ్మల్ని ఇరికిచ్చాడు? నన్ను కాదు, మనల్ని. రే రాత్రి మర్డర్ చేసి పొద్దున్నే ఏమీ తెలియనట్టు లోపలికి వచ్చారు. ఎందుకయ్యా? మేం చేయలేదు మల్లిక్ బాయ్. ఈ సిఐ గాడికి ఎందుకో మా మీద అనుమానంగా ఉంది. వాస్తవంగా అక్కడికి రాకేష్ పడ్డాడు. తర్వాత అమ్మాయిని తీసుకొని నేను వెళ్ళిపోయాను. మీ ముఖాలు చూస్తుంటే మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది, కానీ ఏం నమ్మబుద్ధి కావట్లేదు. మేము చెప్పేది నమ్మండి మల్లిక్ బాయ్. ఈ మర్డర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఆగరా. ఆ సిఐ గాడు మమ్మల్ని ఎందుకో ఇరికేయాలని చూస్తున్నాడు. నన్ను కాదు, ఈయన ఇరికేయాలని చూస్తున్నాడు. అసలు ఆ రోజు పబ్లో మీరందరు ఎందుకున్నారు? అసలు ఈ ఫామ్ హౌస్కి ఎందుకు వచ్చారు? ఆ పబ్లో డ్రగ్స్ ఉన్నాయని మాకు ఫోన్ కాల్ వచ్చింది.
హలో, ఎవరు? హలో రాఘవ, ఎలా ఉన్నావు? నేనెవరైతే నీకేంలే, డ్రగ్స్ మాఫియా గురించి చాలా ట్రై చేస్తున్నావుగా. పెద్ద కేసు పట్టి పెద్ద డిటెక్టివ్. నీకు ఒక లొకేషన్ షేర్ చేస్తా, అక్కడికి వెళ్ళు. హలో హలో హలో, షట్. ఏ నెంబర్ నుంచి? నెంబర్ తీ. ఇదేనా చూడు. అది కాదు, ఈ నంబర్. ఇగో ఈ నంబర్, అది కాదు. ఓకే. నాకు కూడా వచ్చింది సార్. హలో శ్వేత గారు, మీ వాట్సాప్కి ఒక ఫోటో పంపించాను. వాడి దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, కావాలంటే వాడి దగ్గరికి వెళ్ళి వెతుక్కోండి. హలో, ఎవరు? హలో, బుజ్జి. హలో మేడం. బుజ్జి, నేను ఒక లొకేషన్ పంపించాను, అక్కడికి వచ్చేసాయి. నేను రావాలి అంతే కదా. ఇద్దరికి ఒకే నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందా? ఏం అర్థం కావట్లేదే. ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి బాస్. ఇది 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 ఇది. మీరు కూడా ఇవ్వండి. మరి ఫామ్ హౌస్కి ఎందుకు వచ్చారు? పబ్లో ఉన్నప్పుడు మళ్ళా కాల్ వచ్చింది. నాకు కూడా వచ్చింది సార్. ఇద్దరికీనా? మలిక్ బాయ్, నా ఫోన్లో కాల్ టైం చూడు మలిక్ బాయ్. సార్, నా ఫోన్లో కూడా చూడండి. కాల్ వస్తే వెళ్ళిపోతారా? భయం లేదా? ఇప్పుడు చూడు ఏమైందో, మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. సార్ అవును సార్. సార్ సార్, కాలేజ్ డేస్లో కాలేజ్ ప్రాజెక్ట్ కోసం ఒకసారి డ్రగ్స్ కేసులో చాలా రీసెర్చ్ చేశాను. దానిలో ఎమ్మెల్యేకి కూడా లింక్ ఉన్నట్టు తెలిసింది. అవును, నేను కూడా ఒక పెద్ద కేసు సాల్వ్ చేసి ఫేమస్ డిటెక్టివ్ అవ్వాలనుకున్నాను. నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఈ ఎమ్మెల్యేకి ఈ డ్రగ్స్ కేసులో లింక్ ఉంది. సరిపోయింది, ఇద్దరిది సేమ్ రీసెర్చ్. అందుకే ఆ రోజు పబ్లో రాకేష్ డ్రగ్స్ గురించి వంశీతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను. నేను కూడా విన్నాను. నువ్వు కూడా వెళ్ళావా? అవును సార్. వస్తా, జాగ్రత్త చూసుకో. సరే సార్. బ్రో, మీ సార్కి ఏమన్నా ప్రాబ్లమా? అదే మాటికి వచ్చిపోతున్నాడు కదా, అందుకే డౌట్ వచ్చింది. ఆ రోజు ఫామ్ హౌస్లో రాకేష్, వేద్విక, వంశీ, రేణులతో పాటు మీ ఇద్దరు కూడా ఉన్నారు. ఉన్నాం మల్లిక్ బాయ్. ఇంతకీ వంశీ, రేణు ఎక్కడా? అవును, వాళ్ళెక్కడా? నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది. నన్ను ఒక అరగంట వదిలేవనుకో, చిటికలో నేను ఒక్కనే సాల్వ్ చేస్తాను. బాస్ నువ్వా నేనరా? అయితే మూసుకో. అంతే. మిమ్మల్ని బయటకు వదలాలా? నేనన్నా పిచ్చోన్నా? మా సీఏ నన్ను షూట్ చేసి పడేస్తుంది. మలిక్ బాయ్, నువ్వు చాలా మంచోడి మలిక్ బాయ్. మా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. మమ్మల్ని ఎలాగైనా వదిలేయండి మలిక్ బాయ్. కావాలంటే అమ్మాయిని ఉంచుకోండి. చిచి, ఉంచుకోవడం ఏంటి? సార్, ఏం మాట్లాడుతున్నాను సార్? అసలే ప్రాణాలు పోయేలా ఉన్నాయి, ఈ టైంలో జోకులు అవసరమా మీకు? మలిక్ బాయ్, తొందరగా పంపండి మలిక్ బాయ్. మలిక్ బాయ్. సరిగ్గా అర్ధగంట. సార్, వాడు మళ్ళీ తిరిగి వస్తాడని గ్యారంటీ ఏంటి? వస్తాను, తప్పకుండా వస్తాను. నువ్వేమన్నా మొగుడువా నా కోసం రావడానికి? సార్, వాడు వెళ్తే మళ్ళీ తిరిగి రాడు, నో డౌట్. తప్పకుండా వస్తాను మలిక్ బాయ్, బిలీవ్ మీ. సరే, నేను కూడా వస్తా, పద. మరి నా సంగతి? నువ్వు కూడా పద. పక్క పద పద. మీరు వస్తారా? చెప్పు తగ్గుద్ది. ఓకే, ఇలాంటి జోకులు అంటే చాలా ఇష్టం. మలిక్ బాయ్, ఈడే వంశీ. వీడేనా వంశీ? ఎస్ సార్. చెప్పరా, నీ గర్ల్ ఫ్రెండ్ ఏది? రేయ్, నిన్న రాత్రి ఇదే ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకొని గోడ వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకు వచ్చావురా? సార్, నాకు ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది సార్. ఫామ్ హౌస్కి రాకపోతే నన్ను చంపేస్తానని బెదిరించారు సార్. మలిక్ బాయ్, మాకొచ్చిన నెంబరు ఈడికొచ్చిన నెంబరు సేమ్. మేము ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాం. ఒకసారి ఫోన్ ఇవ్వు. నెంబర్ చూడు బ్రో.
చూడండి, సిఐ ఏమో వీళ్ళిద్దరూ రాకేష్ని చంపేశారు అంటున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. చెప్పండి, నిజం చెప్పండి. నిజం చెప్తే నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ చెప్పండి. మల్లిక్ బాయ్ ప్లీజ్, నువ్వే మమ్మల్ని సేవ్ చేయాలి మల్లిక్ బాయ్. ఎక్కడి వాళ్ళు అక్కడ పడిపోయారు. సడన్గా నాకు అరుపులు వినపడేసరికి వెళ్ళి చూశానంతే. జరిగింది ఇది. ఇవన్నీ చూస్తుంటే ఈ సిఐ గాడికి ఇందులో పెద్ద హ్యాండ్ ఉందనిపిస్తుంది. హౌ బాస్? ఎందుకంటే మనందరిని అరెస్ట్ చేశాడు, ఒక్కరిని కూడా స్టేషన్కి తీసుకెళ్ళాం. కరెక్ట్ కరెక్ట్. మనకు వచ్చిన ఫోన్ నెంబర్ ఏమైనా సిఐ ఫోన్ నెంబర్లో ఏమైనా ఉందేమో ఒకసారి వెరిఫై చేసుకుందామా? మా సాడిక లేడుగా, ఆడి ఫోన్ ఇక్కడ ఉందిగా. కొట్టేసావా అది కూడా? పిక్ పాకెటింగ్ బాస్. చూడు ఒకసారి వెరిఫై చేయి. ఫోన్ ఇవ్వండి. వెరిఫై చేయి. ఇదే నా నంబర్ చూడు. వాట్సాప్ చూడు. బాస్ మొత్తం మన చాటింగ్ అంతా ఇక్కడే ఉంది బాస్. ప్లే ద రికార్డ్ మెసేజెస్. నాకు అర్థమైంది ఏంటంటే వీడు ఖచ్చితంగా పిల్లని భయపడతాడు బాస్. ఆడు పాస్పోర్ట్ కూడా పెట్టాడు ఫోన్కి. చూసావా మళ్ళీ? గెట్ రెడీ ఫర్ యువర్ ప్రమోషన్. వస్తున్నాడు పోతున్నాడు, షుగర్ పేషెంట్. మళ్ళీ ఏం తెచ్చాడేంటో. ఓ బ్యాగా ఈసారి. మళ్ళీ సార్ బ్యాగ్ తీసుకుని వెళ్ళు. ఏంటి సార్ ఇది? నాకు ఇచ్చి అమాయకుల్ని కేసులో ఇరికిస్తారా? మ్యాటర్ ఏంటో చెప్పండి, లేదంటే నేను ఎస్పీ ఆఫీస్ కాల్ చేసి చెప్తాను. నువ్వు మాటలతో చెప్తే వినవురా. సార్ వీళ్ళెవరు కాంపౌండ్ దాటడానికి వీళ్ళు. కూడా కాంపౌండ్ దాటకూడదు. వెళ్ళి వాళ్ళని రమ్మంటారు. ఎవరు పెద్ద సార్ వచ్చేసారు, రమ్మన్నారు సార్. ఎవరా పెద్ద సార్? ఏమో సార్ పెద్ద సార్. మళ్ళీ ఈ పెద్ద సార్ ఎవరు? నడు నడు. ఈ పెద్ద సార్ ఏంటో చూద్దాం. ఎదురయ్యే సవాళ్లనే ఎదిరించి సాగిపోర నువ్వే నేర్పుగా. ఉదయించే భానుడల్లె చీకటినే చీల్చిపోర నువ్వే సూటిగా. దిక్కులనే దాటుతూ నీ పదమే సాగని, లక్ష్యాలను చేరుతూ నీ చరితే రాయని. నిన్న నేడు ఓడిపోయినా రేపు మాపు గెలుపు నీదిరా. కష్టాలను స్వాగతించు, ఎదురయ్యే సవాళ్లనే ఎదిరించి సాగిపోర నువ్వే నేర్పుగా.
ఒడిదుడుకుల జీవితం సాగనీకురా గుడి తలుపుల స్వర్గమే నీవు చేరరా ఒడిదుడుకుల జీవితం సాగనీకురా గుడి తలుపుల స్వర్గమే నీవు చేరరా నెలే దాచింది ఎన్నో రత్నాలు ఆగే గుండెల్లో ఆశయముంది కలలు విరిసి గెలుపు మురిసి స్వాగతించరా అలుపు మరచి మలుపు దాటి ఎత్తులయ్యరా శ్రమ నీదే ఇక సాగు ఎదురయ్యే సవాళ్లనే ఎదిరించి సాగిపోర నువ్వే నేర్పుగా జగమెరిగిన సత్యమే ఓటమన్నది పదునెక్కిన యుద్ధమే గెలుపు అన్నది జగమెరిగిన సత్యమే ఓటమన్నది పదునెక్కిన యుద్ధమే గెలుపు అన్నది కష్టం నీదైతే నష్టం రాదింకా న్యాయమేమిటో అన్యాయమేమిటో గతము విడిచి గెలుపు తలచి సాహసించరా మనసు పెడుతూ మార్గమెతికి పోరు చెయ్యరా నిన్ను నీవే మార్చుకుంటూ ఎదురయ్యే సవాళ్లనే ఎదిరించి సాగిపోర నువ్వే నేర్పుగా ఉదయించే భానుడల్లె చీకటినే చీల్చిపోర నువ్వే సూటిగా దిక్కులనే దాటుతూ నీ పదమే సాగని లక్ష్యాలను చేరుతూ నీ చరితే రాయని నిన్న నేడు ఓడిపోయినా రేపు మాపు గెలుపు నీదిరా కష్టాలను స్వాగతించు కానిస్టేబుల్ సార్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి మమ్మల్ని Including అరెస్ట్ వీడిని చేయడం కూడా. ఏంటి? సార్ రాకేష్ చావు కారణమైన అరెస్ట్ చేయాలి కదా అదే కదా చేస్తున్నాం సార్ మీరు చెప్పినట్టే టైంకి వాళ్ళిద్దరిని అక్కడ ఇరికిచ్చేశాను ఎఫ్ఐఆర్ లేదు ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళిద్దరిని అక్కడే ఉంచాను సబ్జెక్ట్ జర్నలిస్టులు పెట్టాను ఇన్వెస్టిగేషన్ టైంలో రేపు ఎన్కౌంటర్ చేసేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ నీకు పని చెప్తే ప్రశాంతంగా ఉండొచ్చు థ్యాంక్ యూ ఇదిగో భాష నువ్వు అడిగిన క్యాష్ రే చెత్త నా కొడుక నా చేతిలో నువ్వు చచ్చావురా ఏంటి సార్ సడన్ మీటింగ్ ఎన్కౌంటర్ చేయాలి నంబర్ హెడ్కి 10 లక్షలు మీ మాట ఎప్పుడు తప్పించను థ్యాంక్ యూ ప్రతాప్ లవ్ యూ థ్యాంక్ యూ ప్రతాప్ నీకు యూనిఫామ్ ఇచ్చింది ప్రజలకి సేవ చేయడానికి నాయకులు చెప్పింది చేయడానికి కాదు అదేం లేదన్న అంతా ఓకే డాడీ మీతో ఒక విషయం మాట్లాడాలి దామ్మా కూర్చో డాడీ అది చెప్పమ్మా అది నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను డాడీ అదే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా రాకేష్ అని ఏంటి ఆ మిడిల్ క్లాస్ వాడితో లవ్వా పాలమ్మినా పూలమ్మినా కష్టపడినా కాయ కష్టం చేసినా చెమటోర్చినా ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో మనం ఉన్నామంటే నీకు అర్థమవుతుందా నాన్న నేను చెప్పేది ఒక్కసారి వినండి నాన్న నేను వినను అది కాదు నాన్న రాకేష్ చాలా మంచోడు నాన్న అర్థం నేను వినను వెళ్ళు రే నువ్వు కూడా మీ అక్కలాగా లవ్వు అది ఇదని నా పరువు తీపాకు నానా నేను నీ కొడుకు నానా
నిజంగా నువ్వు కార్చే కన్నీరుకు వాల్యూ లేదు, అది నీకు తెలుసు. నిజంగా నువ్వు రాకేష్ను ప్రేమించుంటే ఎలాగైనా మీ నాన్నను ఒప్పించేదాన్ని. రాకేష్ చనిపోయింది కేవలం నీ వల్లనే. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా. అలాంటిది నా ప్రాణాన్ని నేనే ఎలా చంపుకుంటాను సార్? చరిత్రలో నిలిచిపోయే ప్రేమలు కావు మీవి, కానీ నిజమైన ప్రేమను చెప్పుకుని బ్రతికేస్తున్నారు. 25 ఇయర్స్ పెంచి పెద్ద చేసిన డాడీని వదిలేసి నమ్మి ఇక్కడికి వచ్చా. మంచోడనే కదా సార్? నేను చెప్పినా ఎవరూ వినరు. చివరికి అతను కూడా చిన్నదాన్ని నిన్నని ప్రయోజనం లేదు. వాడు నా కూతుని నమ్మించి వాడుకొని నా ఆస్తిని కాజేయాలని చూశాడు. అందుకే చంపమని చెప్పా. అప్పుడు నీ కూతుర్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక్కడ జరిగే ప్రతి విషయం నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? ఫారెన్సిక్ ఆఫీసర్ సాయి, డిటెక్టివ్ రాఘవ, పబ్లో ఉన్న ఫుటేజ్, ఫామ్ హౌస్లో ఉన్న ఫుటేజ్ ఇవన్నీ అబ్జర్వ్ చేశాక మీ నిజ స్వరూపాలు తెలిసాయి. రేయ్, నేనెవరో తెలుసా? నువ్వెవరో తెలుసు, నువ్వేమేం చేస్తున్నావో తెలుసు. ఎక్కువగా మాట్లాడావంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. కానిస్టేబుల్ సార్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయి. ఓకే సార్. అందరినీ అరెస్ట్ చేయి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? మేమేం చేసామని? సరే, మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్లేదు. మా సార్ కూడా మీకు తెలుసా? ఈ ఏరియాలో ఉన్న పెద్ద డిటెక్టివ్ మిస్టర్ రాఘవ్ గారు. ఎంత పెద్ద డిటెక్టివ్ అయినా సరే తప్పు చేస్తే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే. సార్, మేము మా డ్యూటీ చేసాం, అదెలా తప్పవుతుంది? పొద్దున్నే లేచి దేవుడా నాకు ఒక మర్డర్ కేసు కావాలి, ఎవరినో ఒకరిని చంపు అని కోరుకుంటామా? సార్, మా మేడం చాలా సిన్సియర్ సార్. రే, నేను సిన్సియరే, నువ్వు ఉండు. ఓకే మేడం. సార్, మీరు మమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అయినా ఒక జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. దానికంటూ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా సార్? సార్, వీఆర్ మీడియా. అవును సార్. ఏంటి సార్, వీఆర్ ప్రొఫెషనల్స్. తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవటం తెలుసు కానీ తప్పు చేయటం మా ప్రొఫెషనల్ కాదు. ప్రొఫెషనల్సా? ఒక చిన్న కేసు దొరికితే దాన్ని అలా తిప్పి ఇలా తిప్పి ఎలాగైనా ఫేమస్ అయిపోదామని ఆలోచిస్తున్న మీరు ప్రొఫెషనల్సా? సార్, ఎంజాయ్ చేయడానికి వచ్చాం సార్. ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. పావును కొట్టి చంపిన వాడికి కర్రను కూడా అందించారు. ఇక్కడ చంపినోడే కాదు, హంతకుడికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరూ క్రిమినలే. సార్, అన్నం పుణ్యం తెలియనాలం సార్. పని చేసుకొని బతికేటోళ్ళం సార్. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేమేమైపోవాలి సార్? పని చేస్తూ జైల్లో బతకండి. సార్, ఇందులోనే సార్ వాళ్ళు ఉన్నది. ఓకే సార్. మర్డర్ చేసింది నువ్వు కాదని అబద్ధం చెప్పినా నా దగ్గర ఎవిడెన్సులున్నాయి. లేదా నువ్వు నిజం చెప్తావా? సార్, చంపింది నేనే, కానీ చంపే వరకు చంపడం తప్పు కాదనిపించింది. నాకు తెలుసురా, నువ్వు మంచి మాటలు చెప్తే మారే మనిషివి కాదని. అసలు వాడిని ఎందుకు చంపో? వాడేం చేశాడు? అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి ఫామ్ హౌస్ తీసుకొచ్చి డ్రగ్స్ స్పాన్సర్ చేస్తున్నారు సార్ వాడు.
నేను ఇప్పుడే చెప్పాను, నేను అన్ని విషయాలు తెలుసుకుని వచ్చానని. కొత్త కహానీలు చెప్పొద్దు. నాకు తెలుసు నువ్వే వాళ్లకు డ్రగ్స్ ఇచ్చి ఆయన్ని చంపమని చెప్పావు. అంతేకాదు సార్, ఈ ఎమ్మెల్యే గారు చంపమన్నారు, నేను చంపేశా. సార్ మీరు యువతకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? యువత ఈ రోజుల్లో బాగా చెడిపోతున్నారు. లవ్ చేసుకుంటే పబ్బులకు వెళ్ళాలి, పార్కులకు వెళ్ళాలని చెడిపోతున్నారు. లేకపోతే ఫామ్ హౌస్. ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయాయి. యువత అంతా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటే, అమ్మా నాన్నల కంటే ఈ భూమి మీద ఏదీ గొప్పది కాదు. వాళ్ల ప్రేమ ముందు మన ప్రేమ సాటి రాదు. ఇదే విషయాన్ని మీడియా ద్వారా అందరికీ తెలియపరచాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్. గురూజీ, ఉత్తగా ఈ మధ్యన చేతికి పని ఉండట్లేదు. వస్తుందో చూద్దాం. గురూజీ, నీ అల్లుడు వెళ్ళిపోతున్నాడు. ఆపో, పిలు. ఇట్రా. లవ్ యూ డార్లింగ్. మావయ్య దగ్గరికి వచ్చిన మళ్ళీ చెప్తానని బాగానే చెప్తున్నా కానీ గురూజీ, ఈ మధ్యన మీ అల్లుడు అస్సలు కనబడట్లేదు. ఒత్తిగా నల్లబూస అయిపోతున్నాడు. మ్యాటర్ ఏంటో కనుక్కోండి. ఏంట్రా ఈ మధ్యన కనపడతలేదు? మామూలు కూడా మర్చిపోయా? ఈ మధ్య ఒక గుంటను పడేసిన మావయ్య. ఓహో, అంటే ఇక లవ్ లో పడితే పబ్బులు పార్టీలు అబ్బో ఫుల్ థ్రిల్. ఇక ఫోన్ లో బిజీ గిగ్గేస్తుందా అమ్మాయి? అలా ఏం లేదు మావయ్య. బాగుందిరా. గుంట పడగానే గుండెకి దగ్గర ఉన్న మామను మర్చిపోయా. అయ్యో, అన్ని విషయాలు పంచుకుంటావు కానీ ఇలాంటి హార్ట్ విషయాలు పంచుకోవే. అంతేలేరా, పెద్దోడైపోయావు. అయ్యో మావయ్య, అలా ఏం లేదు మావయ్య. గురూజీ, పెద్ద అయిపోయిన అల్లుడిని మీరు ఆశీర్వదించాలి కానీ అలా అనకండే. ఇవన్నీ పక్కన పెడితే 2 రోజుల్లో బాబు బర్త్డే ఉంది కదా, ఆ బర్త్డేకి నువ్వు ఇచ్చే పార్టీకి, మేము తాగే తాగుడికి, తిరిగే తిరుగుడికి స్టేట్ బడ్జెట్ తడిపోవాలి. ఏంటి మందానికి? మీకు కావాల్సిన పార్టీ కదా, దానికి 2 రోజులు ఆగడం ఎందుకు? ఇప్పుడే వెళ్దాం పదండి. అది లెక్క. అది మరి. ఇంతకీ వేద్విక ఎక్కడుంది? నాకేం తెలుసు? వాడే కదా కథలు చెప్పింది, వాడికే తెలుసు. నాకేం తెలుసు? మా డాడీ తీరా చూస్తున్న వెబ్ సిరీస్ నీకు చెప్పిన. ఒరే, నిజమనుకొని భయపడ్డాను రా. ఏయ్, ఎవరు మీరంతా? లోపలికి ఎలా వచ్చారు? సారీ అంకుల్, ఈడే తీసుకొచ్చాడు. అవును అంకుల్, వాడే తీసుకొచ్చాడు. ఏయ్, ఎందుకు వచ్చావు లోపలికి? బోర్ కొలతో వచ్చాను, డబ్బులు కావాలని తెస్తాను. ఇలారా. ఏం పేరు నీ పేరు? రాకేష్, వేద్వికాస్ బాయ్ ఫ్రెండ్. అందరూ బయటకు వెళ్ళండి. మీరు నేను చెప్తూనే ఉన్నా, అయినా నువ్వే తీసుకొచ్చావు. వేస్ట్ ఫెలో. కొంచెం సేపు ఉంటాం అంకుల్. వెళ్ళండి. ప్రతి ఒక్కరు వేదిక రాకేష్ గురించి మాట్లాడటమే. ఇంత లేరు, మళ్ళీ డబ్బులు ఇస్తారట. డబ్బులు కాదంటే ఇంకొన్ని డబ్బులు ఏయ్, ఇస్తాం. పా. వెళ్ళండి. చెప్పు బ్లో, డబ్బులు కావాలని తెస్తాను. పదా. అంకుల్ ప్లీజ్ అంకుల్, డబ్బులు ఇస్తాం అంకుల్. పదా, బయట చెప్తా. పద. వద్దులేండి. మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది అప్పుడు.